ప్రతి ఒక్కరు మోకరించండి. మరి మోకరించని వారు తలలు దించండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గత కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని అందరిని భద్రపరిచి, దుష్టుల నుంచి మమ్మల్ని అందరిని తప్పించి, మంచి ఆరోగ్యముతో, మంచి ఆయుష్షుతో మమ్మల్ని భూమి మీద ఉంచి, భూమి విడిచిన వెంటనే మా పితరుల దగ్గరకు మీ సన్నిధికి రావాలని, తండ్రి, మార్గమైన యేసు మాటలు తండ్రి వినుటకు, నేర్చుకొనుటకు మమ్మల్ని అందరినీ ఈ దినము, ఈ క్షణము మీ పాదాల సంత చేర్చినందుకు తండ్రి, మీ వాక్యం దగ్గరికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను తండ్రి. మీ ప్రేమను తండ్రి తెలియజెప్పుతుండగా, మీ జ్ఞానం, మీ వివేకం నాకు అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థం చేసుకున్న మనస్సును దయచేయమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన ప్రియులందరికీ క్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధికి మనము ఎందుకు వస్తున్నాము? మీ ప్రశ్నే వస్తున్నాను, మీరు సమాధానం చెప్పండి. ఆదిక వారం కాబట్టి వచ్చి విని కానుకేసి వెళ్ళిపోదాం. ఒకవేళ ఇదే ఉద్దేశంతో వస్తే మరొక ప్రశ్న, మీకు వచ్చే ఉపయోగాలేంటి? లేకపోతే ప్రయోజనాలేంటి? అవునంటారా? కాదంటారా? ప్రయోజనము లేనటువంటి ఏ చదువైనా, ప్రయోజనం లేనటువంటి ఏ విద్య, అది నిష్ప్రయోజనం. ప్రయోజనకరమైనటువంటి మాటల దగ్గరికి వచ్చాం. ఈ భూమి మీద వాక్యం విలువ మనకు తెలియదు, కానీ భూమి విడిచిన మా వెంటనే తెలుస్తుంది. అవునంటారా? కాదంటారా? ఇప్పుడు అస్సలు తెలియదు. ఇప్పుడు వాక్యం విలువ కానీ, వాక్య సమయం కానీ, నాన్న పిల్లలందరినీ తీసుకువేసి ఏమంటారు దాన్ని, ఆ బోన్లో వేసేయండి, ఆ చెరలో వేసేయండి మొత్తం, అటు ఇటు తిరగకుండా. ఓకే, అస్సలు పిల్లలు తిరగనివ్వద్దు. పిల్లలు తిరుగుతున్నారంటే అది తల్లిదండ్రులు తప్పు. ఒక స్టూడెంట్ తప్పాడంటే ఉపాధ్యాయుని తప్పు. పిల్లలు చెడిపోయారంటే తల్లిదండ్రులు తప్పు. అవునా కదా? అదేవిధంగా సంఘంలో కూడా భారం, బాధ్యత అవి తీసుకోకుండా చెడిపోయిన వారు, ఆ తప్పు మాదే, సరిగ్గా పెంచలేదని అర్థం. ఓకే, పిల్లలు గమనించండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అండి, దేవుని మాటలు చాలా ప్రయోజనకరం. ఈ భూమి మీద ప్రయోజనకరమే, భూమి విడిచిన తర్వాత ప్రయోజనకరమే. కానీ అది భూమి మీద ఉన్నప్పుడే మనము తెలుసుకుంటే చాలా మంచిది. భూమి మీదనే మనకు దేవుని తెలుసుకోవడానికి, దేవుని మార్గం తెలుసుకోవడానికి, వాక్య విలువ తెలుసుకోవడానికి ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే చాలా
అవసరమైన సమయం. దేవుని మాటలు ఎక్కడ వినబడుతున్నాయో అది విలువైనది, ప్రయోజనకరమైనది. ఎందుకు అంటే మన జీవితాలను మార్చేది, మన ఆలోచనలను మార్చేది, మన క్రియలను మార్చేది, మన మనస్సును మార్చేది. మారిన తర్వాత అనేకులకు మార్గదర్శకులుగా మనం ఉండిపోతాము కదా! కాబట్టి దేవుని సన్నిధిలో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మాటలు కాబట్టి మనస్సు పెట్టి ఆలోచించాలి. మనస్సంతా ఏవండి మీ ఆలోచనంతా వాక్యం మీద ఉండాలి. మన మనస్సు, మన ఆలోచన ఏవండి వాక్యం ఏం చెబుతుందో అనేది నిజంగా ఉంటే ఏవండి మనసులో ముద్రించుకొని పోతాయి వాక్యం మొత్తం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనే దృష్టితో ఉంటే వాక్యాలు కూడా ఉండవు. ఇది 100%. అవునంటారా కదంటారా? సమస్యలతో వచ్చినటువంటి వ్యక్తి చర్చికొచ్చినా కూడా అంటే ఆ సమస్యల్లో మధ్యలో మెదులుతాయి. ఆలోచనలో మెదులుతాయి. ఇంకేమి వాక్యం ఉంటుంది చెప్పండి? వాక్యం ఎందుకుంటుందో చెప్పండి? కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయం, దేవుడిచ్చిన ఈ మంచి ఆరోగ్యం, ఇది పోగొట్టుకోకండి. ఈ సమయాన్ని, ఆరోగ్యాన్ని దేవుని కొరకే వినియోగించుకోవాలి. వినియోగిస్తే దేవునికి ప్రయోజనమేమి కాదు. మనిషి అయినా మనకే ప్రయోజనకరం. కాబట్టి మనసు పెట్టి వాక్యాన్ని ఆలోచించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు విన్నపం చేస్తున్నాను. బతిమాలుకొనుచున్నాను. మీ పిల్లలు ఉదయం లేచిన నుంచి ఎక్కడికి పోరు. సోమవారం ఆడుకోవచ్చు, మంగళవారం ఆడుకోవచ్చు, బుధ, బేస్త, శుక్ర, శని. అవునా? వీళ్ళెప్పుడు మీ కళ్ళ ముందు ఉంటారు. ఉండరని కాదు. ఉంటారా? ఉండరా? వాళ్ళు అదే ఆడుకుంటారు. అదే మిమ్మల్ని మురిపింపజేస్తారు. అన్నీ చేస్తారు. వాళ్ళు అల్లరి కూడా చేస్తారు. కానీ ఇది దేవుని సమయం కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి ఈ సమయాన్ని మీ మనస్సును అడుగుతున్నాడు. మీ ఆలోచన అడుగుతున్నాడు. ఏమని? వాక్యం పైన ఉంచమని. మనసులో మీరే ఉన్నారు కాబట్టి, మీకే పరలోకము కాబట్టి, ఆ పరలోకం కోసం మీరే రాకపోతే ఆయనకెందుకు చెప్పండి? ప్యాలెస్ ఉందండి, బంగ్లాలున్నాయండి, ఆస్తులున్నాయండి, పనివారున్నారండి, వేల కోట్ల ఆస్తులున్నాయండి. కానీ ఒంటరి వాడండి. ఆ జీవితం ఆనందకరం అంటారా? ఉన్న ప్యాలెస్ కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, లేకపోతే ఆస్తులు కానివ్వండి, లేకపోతే విలువైనటువంటి ఏ వస్తువులు కానివ్వండి, బంగారం ఉన్నా కూడా ఏవండీ తన పిల్లలు లేనటువంటి ఆ మొత్తం ఏదైతే ఉందో తనకున్నటువంటి ధనం, బంగారం, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఏవండీ అవన్నీ సంతోషం ఇవ్వవు. ఆ కష్టపడింది, ఆ చేసింది అన్నిటి కోసం పిల్లల కోసమే. ఆ పిల్లలే లేనప్పుడు నాకెందుకు? అది సహజమైన తండ్రి మనస్సుకున్నటువంటిది. ఇది పరలోకంలో ఉన్న తండ్రి మనస్సు. పరలోకం ఎవరు చేశారు? కన్న తండ్రిని దేవుడు. అవునా కదా! ఎవరి కోసం చేశాడు? దేవదూతల కోసమా? లేకపోతే తండ్రి కోసమా? యేసుక్రీస్తు కోసమా? పరిశుద్ధాత్మ దేవుని కోసమా? మన కోసమా? మన కోసం. ఆయన చేతుల కష్టార్జితాన్ని తన పిల్లలకు ఏం చేయాలంటే అందమైన భవనాలు, అందమైన జీవితాన్ని, అందమైనటువంటి ఏంటున్నప్పుడు ఆ లోకాన్ని ఇవ్వడానికి ఆయన కష్టపడుతున్నాడు. ఇదివరకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు పని చేస్తున్నాడు. అవునా? దేవుడు పని చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడో చెప్పండి? ఎనకున్నవారు
దేవుడు పని ఎవరి కోసం చేస్తున్నాడు? వాయిస్ వినపడుతుందమ్మా? గట్టిగా వాయిస్ హల్లెలూయా అని గట్టిగా అరవంటారా? అంటే నిద్రపోతే లేచిపోతారు అని అర్థం. నాకు నిజంగా వాళ్ళు చేసేదండి చాలా నాకిప్పుడిప్పుడు అర్థమవుతుంది. పాపం వాళ్ళు ఎందుకంటారంటే, నిద్రపోతున్న మీ నిమిత్తమే అంటారండి. వాళ్ళు గట్టిగా ప్రతిసారి కూర్చోవడం, లేపడం ఎందుకో అర్థమైంది నాకు. మనోళ్ళు కూర్చోవడం, లేవడం లేదు కాబట్టి ఆహ్, నిద్రొచ్చేస్తదండి. 100% నాకైనను. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి బాడీ యాక్టివ్‌గా ఉంటది కాబట్టి నాకు రాదు. ఈ ప్లేస్‌లో ఎవరైనా చెబుతూ నేను ఆడ కూర్చున్నాననుకో వచ్చేస్తది. ఎందుకండి? ఎందుకు రావాలి? మనస్సు వాక్యం పైన లేదు కాబట్టి వస్తది. ఎందుకంటే మిమ్మల్నంటే బాగుండదు కాబట్టి నన్ను నేను అనుకుంటున్నాను. అవునంటారండి? ఇప్పుడు అలర్ట్ అయిపోతారండి మీరు 100%. ఓకే. మేము న్యూట్రిషన్ పోయేటప్పుడు గూడా అండి సభకు పోతాం గదా! పోయిన తర్వాత ఏంటంటే అందరూ వచ్చి తింటారు, తాగుతుంటారు. అంటే సంథింగ్ ఏంటంటే న్యూట్రిషన్ సంబంధించింది. తాగుడు అనగా ఏదనుకోకండి. దోజనం దానికి కూడా పోతున్నాడే అనుకోకండి. ఏంటంటే పాపం స్పీకరు ఏంటంటే ఇక్కడన్నా గంటే, అక్కడ 10 గంటలకు స్టార్ట్ అయితే 1 గంటకు లంచ్ అయితే మళ్ళీ సాయంత్రము 6 వరకు ఉంటది. వీళ్ళు నిద్రపోతా ఉంటాడు. స్పీకర్ ఏంటంటే ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? గట్టిగా ఒక్కసారి లేయండి, కూర్చోండి, లేయండి, కూర్చోండి అంటుంటాడు. ఎందుకంటే నిద్ర వదలగొట్టడానికి. మన పరిస్థితి కూడా అట్లా ఉంది. ఎందుకు పెళ్లిలో నిద్రొస్తుందని ఎవరన్నా నేను పెళ్లిలో నిద్రపోయాను అన్నవారు ఎవరున్నారు ఇక్కడ? నేను వివాహంలో నిద్రపోయాను. కదా! మంచి సంబరాలలో ఉన్నప్పుడు, ఆడుతూ, పాడుతూ ఉన్నప్పుడు నిద్రపోయారా? పోలేదు. కానీ ఇక్కడైతే నిద్ర వచ్చేస్తది మనకు. ఎందుకంటే అండి, నిద్ర అనేది ఎళితే ఖచ్చితంగా మనకేంటంటే వాక్యం అనేది మా మనస్సులో ఉండదు. వాడు రాజ్యమేలుతున్నాడని అర్థం. వానికి లేనిది ఏంటంటే మీకు లేకుండా చేసేది వాక్యం. అంతే వాడు ఏమి చేయడు మిమ్మల్ని. వాక్యము లేకుండా, వాక్యం వినకుండా చేయడమే వాని పని. ఇంగేమి చేయడు. నాకు రోగం కలిగించాడు. కదా! నన్ను శిక్షించాడు. వానికి అధికారం ఉన్నాయనుకుంటున్నారా మీరు? మనకి అధికారం ఉందా? చంపే అధికారం గాని, రోగాలు పుట్టించే అధికారం కానీ ఏమన్నా ఉన్నాయా? లేవండి వానికి. ఒకవేళ వానికి అధికారం వచ్చిందంటే దేవుని దగ్గర నుంచే రావాలి. ప్రియులారా గమనించండి. ఓకే. ఈరోజు అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందామండి. మనసు పెట్టి ఇక్కడ వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. లాస్ట్‌న ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఎవరైతే లాస్ట్‌న ఉంటున్నారో మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఈ సమయం వ్యర్థమైపోయిందంటే జీవితం అర్థవంతంగా లేకుండా పోతుంది. అవునా కదండీ! దేవుడిచ్చిన ఏమండి సమయాన్ని, విలువైనటువంటి ఈ సమయాన్ని ఒక్క నిమిషం పోయినా చాలా విలువైంది కదా! ఒక్క క్షణములోనండి మరి ఓడిపోయిన వారున్నారు. ఒక పాయింట్‌తో ఓడిపోయిన వారున్నారు. ఎందుకు? వాళ్ళ నిర్లక్ష్యమే. ప్రపంచం 7 సార్లు రన్నర్‌గా కొట్టినటువంటి వ్యక్తి ఎవరు? 'ఉసేన్ బోల్టా? ఆయనేనా? చెప్పండి చదువుకున్న పిల్లలు. స్పోర్ట్స్ కదా! నిన్న వరల్డ్ కప్ గెలిచింది గదా! వరల్డ్ కప్ చూసిన వారు ఎంతమంది? వరల్డ్ కప్ చూసిన వారు ఎంతమంది? చేతులెత్తండి. వరల్డ్ కప్ చూసినవారు. నిన్న వరల్డ్ కప్ గెలిచింది మన ఇండియా. మేము మీటింగ్ వెళ్ళేసేటప్పుడు దాదాపుగా 12:30 ఏమో అవుతుంది గదా! మనం ఇంటికొచ్చేటప్పుడు. గట్టిగా అల్లర్లే అల్లర్లు. ఓకే. తప్పు లేదండి ఆనందించండి. కానీ అర్ధరాత్రి వేళ అనుకోకుండా మీకు ప్రమాదం జరిగితే మీ ఇంటి వారికి దుఃఖం. కాబట్టి పిల్లరా సమయోచితంగా ఆలోచన చేయాలి. ఎప్పుడు సంతోషించాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎవరితో ఆనందంగా ఉండాలి. ఎక్కడ ఆనందంగా ఉండాలి. ఇవి చాలా అవసరం మనిషికి. పిల్లరా మనం నేర్చుకునే అంశం దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? దేవుని మూలంగా పుట్టినవారెవరు? ఈ పుట్టినవారు ఏం చేస్తారు?
ఈ పుట్టినవారు ఆలోచన, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి జీవితాలు ఎలా ఉంటాయో బైబిల్‌కెళ్ళి ఆలోచించేద్దాం. ప్రియులారా, పుట్టుక అనేది ఏమండి దేవుని నుండే కలగాలి. భూమి మీదకి ఒక మనిషి వచ్చాడు. నల్లవాడొచ్చాడా? తెల్లవాడొచ్చాడా? 6 అడుగుల మనిషి వచ్చాడా? పొట్టిగా ఉన్నవాడొచ్చాడా? కదా! లేకపోతే అంగహీనులుగా ఉన్నాడా? ఏ విధమైన వాడు రోగంతో ఉన్నాడా? భూమి మీదకి వచ్చాడు, భూమి మీద పుట్టాడు అనగానండి, దేవుని ప్రమేయం లేకుండా, దేవుడు పుట్టించకుండా భూమి మీదకి ఎవరు రాలేరు. అవునా? అది ఎక్కడన్నా గానివ్వండి. ఒకని జన్మ జరిగిందంటే ఏవండీ, దక్షిణాఫ్రికాలో గానివ్వండి, లేకుంటే అడవులలో పుట్టినవాడు కానివ్వండి, అనారికులుగా ఉన్నట్టున్న వారు గానివ్వండి, ఎక్కడైనా పుట్టారు అంటే ఆ పుట్టుక వెనుక దేవుడు ఉన్నాడు. అంటే పుట్టిస్తున్నది ఎవరు అనంటే ప్రియులారా, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే దేవుడే అని పెట్టండి. దేవుడే మనలను పుట్టించెను. ఆరిన నేల మీద స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, మరి అవయవ లోపాలున్నవాడైనా ఎవ్వరైనా ఏవండీ, పుట్టుక భూమి మీద జరిగింది అంటే, ఆ పుట్టుక వెనక దేవుడన్నాడు, నేనే పుట్టిస్తున్నాను. నేనే పుట్టిస్తున్నాను. అంటే ప్రతి మనిషి పుట్టుక వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. తల్లి గర్భంలో ఏవండీ ఏం చేస్తున్నాడు దేవుడు? తన హస్తాలతో అవయవ నిర్మాణం అనేది చేస్తున్నాడు. అవయవాలు చక్కని రూపం వచ్చిందంటే అవయవ నిర్మాణం చేశాడు. అంటే పుట్టుక వెనక ఏమంటే దేవుడున్నాడు, పుట్టిస్తున్నది దేవుడే. అంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి మనిషి అనమాట. పిల్లరా, ఇకపోతే బాగా గమనించండి. మనిషి జీవితం ఆరంభమైంది ఆదాము గారి కాలం నుంచి కదా! ఆదాము గారి కాలంలో నుంచి మనిషి జీవితం ఆరంభమైతే, పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఆదాము గారి కాడ నుంచే. ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఏదోన్ తోటలో నుంచే. అవునా కదమ్మా? వెనకున్న వరకు మాట్లాడుతున్నాండి. ఓకే. పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదాము నుంచే కదా! ఏ ప్రదేశం నుంచి? ఏదోను ప్రదేశం నుంచే వచ్చిందండి. పిల్లరా, ఇకపోతే ఆదాము నుంచి వచ్చినటువంటి జనాంగమే నేడున్నటువంటి భూప్రజలు మొత్తము ఆయనలోంచి వచ్చిన వారే. లేకపోతే ఇంకొక ప్రపంచం ఏమైనా ముందేమైనా ఉందా? లేదు. అది అబద్ధం. అవునా? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుష్యులను ఏం చేశాడు దేవుడు? సృష్టించాడు. ఆ ఒక్క మనిషి ఆదాము గారు. ఆదాము గారు ద్వారానే మనుషులందరూ వచ్చారు. ఏవండీ, అలాగనే ఆయన ద్వారానే పాపం కూడా వచ్చింది. కదా! ఆయన పాపము చేసి మరణం తెచ్చుకున్నాడు. ఏవండీ, ఆయనలో నుంచి వస్తున్నటువంటి పుట్టుకతో పాపం లేదు కానీ, వారు పెరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? బాల్యం నుండే వాళ్ళ స్వభావాలు ఏం మారిపోతున్నాయి? వాళ్ళ హృదయాల ఎలా మారిపోతున్నాయి? మూర్ఖపు స్వభావాలుగా. అంటే ప్రతి మనిషి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి ఏం చేస్తున్నాడంటే, పాపము చేస్తూ పాపిగా మారిపోయినటువంటి మనిషే. అందుకే పౌలు గారు సింపుల్‌గా తన పత్రికలో అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరూ పాపము చేసింటే పాపానికి ఒక మూల పురుషుడున్నాడు. ఆ మూల పురుషుడెవరు? హ్మ్. ఆదాము. ఆదాముకు మూల పురుష పాపానికి మూలం ఎవరు? పాపానికి మూలం ఎవరు? పాపానికి మూలం ఎవరు? అపవాది. అవునా కదా? అవునా కదండీ! అపవాదే కదా! కదా! పాపానికి ఏవండీ జనకుడెవరు? తండ్రి. అపవాది. అవునా కదా! ఏవండీ, అందుకనే యోహాను గారు
ప్రసంగంలో గాని, యేసుక్రీస్తు వారి ప్రసంగంలో గాని అన్న మాట కొన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఏ తండ్రిలో నుంచి వచ్చి ఏ తండ్రిలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు? పరలోకమందున్న తండ్రిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, పరిశుద్ధునిలో నుంచి, అనంత జ్ఞాని అయినటువంటి దేవునిలో నుంచి, మహాప్రేమ గల దేవునిలో నుంచి, దీర్ఘశాంతులైన దేవునిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి ఏమండి చివరికి ఏంటంటే పరలోకపు తండ్రికి పిల్లలుగా పిలవబడిన వీరు అపవాది పిల్లలుగా మారిపోయినటువంటి వారే భూజనాంగం మొత్తం కదా. అపవాది పిల్లలుగా మారిపోయారు, అవునా కదా. అపవాది పిల్లలుగా మారిపోయినటువంటి వ్యక్తులను తండ్రి ఏం చేశాడంటే మరలా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ దేవుని మూలంగా అంటే నా మూలంగా మళ్ళీ పుట్టించాలి. ఈ దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు అనేది మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక తండ్రి ఆలోచన ఏమంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, అవునా కదా, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో ఏమండి అపవాదిగా పిల్లలుగా మారినటువంటి వారిని మళ్ళీ తన పిల్లలుగా మార్చుకోవాలని ఎలాంటి ఆలోచన కలిగి ఏమండి బైబిల్లో ఏం మాట రాయించాడు మనం ఆలోచన చేయగలిగితే అండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఏమండి ఇది అందరికీ వర్తించేది కాదు, అవునా కదా. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో అందరికీ వర్తించేది, కానీ ఇది మాత్రం ఏంటంటే ప్రత్యేకంగా దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు అంటే యేసే అంటున్నాడు. యేసే, అవునా కదా. యేసు అనగా రక్షకుడు, అవునా. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, లోకాన్ని రక్షించుట కొరకే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే క్రీస్తు యేసు వారు లోకానికి వచ్చారు, అవునా కదా. అంటే లోకము అంతా పాపములో ఉంది, పాపములో నుంచి రక్షించడానికే క్రీస్తు యేసు వారు వచ్చాడు కదా. ఈ యేసు భూమి మీదకి 33.5 సంవత్సరాలు ఏం చేశాడు? జీవించాడు, అవునా. 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుని మాటలు సంపూర్ణంగా తెలియజేసి చివరికి ఏంటంటే తండ్రి అనాది సంకల్పం తన గ్రంథంలో ఏదైతే రాసుకున్నాడో, తన పిల్లల పాప పరిహారార్థం కోసం బలిగా నన్ను కోరుకున్నాడు కాబట్టి ఆ బలికి సిద్ధమైపోయి, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ పని ఏదైతే ఉందో, నీ మనసంతా నీ రొమ్మును అనుకున్నా కదా, నీ మనస్సులో ఉన్న ప్రతి మాటను మీ పిల్లలకు చెప్పాను. నువ్వు వీరి కోసం నన్ను బలి పశువుగా నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే, ఇవన్నీ పుట్టక మునిపే నువ్వు నన్ను బలి పశువుగా నువ్వు చేసుకున్నావు కాబట్టి దానికి కూడా సిద్ధం, అవునా కదా అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ బలి పశువుగా మారి ఏం చేశాడు? బలి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వసిస్తారో కదా, యేసు అంటే రక్షకుడు అండి, క్రీస్తు అంటే ఇక్కడ నమ్మరండి. ఇప్పుడు క్రైస్తవులు మొత్తం ఎంతమంది? క్రైస్తవ ప్రపంచం అంతా ఎంతమంది ఉన్నారు అందాసుగా చెప్పండి? 400 కోట్లు అందాసుగా, 350 నుంచి 400 కోట్లు అనుకోండి. ఈ 450 కోట్ల మంది ఏమండి నిజంగా దేవుని మూలంగా పుట్టారా కాదా అనడానికి ఈడ టెస్ట్ చేయొచ్చు. ఇతనికి ఎయిడ్స్ ఉందా, లేదంటే కరోనా ఉందా, లేకపోతే క్యాన్సర్ ఉందా అని ల్యాబ్కి వెళ్తే కానీ మనకు టెస్ట్ చేస్తే కానీ తెలియదు. బ్లడ్ టెస్టా, లేకుంటే యూరిన్ టెస్టా, లేకపోతే స్కానింగా, అవునా కదా. ఇప్పుడు దేవుని మూలంగా నిజంగా పుట్టిన వారు ఏమంటే ఇక్కడ తెలుస్తుంది. యేసు అంటే రక్షకుడని ప్రతి వారు నమ్ముతారు, క్రీస్తే నమ్మరండి.
క్రీస్తు అనగా అభిషిక్తుడు కదా, రాజు, యాజకుడు. అంటే యేసు ఏమండి రాజు అని నమ్మరు. యేసుక్రీస్తు వారు రాజు అని నమ్మరు. మరి ఏం నమ్ముతారు? రక్షకుడు అని నమ్ముతారు. మరి ఎందుకు నమ్మరు అంటే రాజు అనగానే 1000 ఏళ్ల పాలన వస్తుంది 100%. ఆ పాలనలో రాజు అంటున్నాడు. ఇప్పుడు కాదు. అందుకే మన పాటలు కూడా ఎలా ఉన్నాయి? యేసు రాజుగా వచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు రాజు కాదు అన్న ఉద్దేశంలో ఉన్నాడు కాదు. వచ్చుచున్నాడు అంటే ఇంకా రాలేదు అని అర్థం. అవునా కదా? ఇక్కడ స్కానింగ్ చేస్తే అండి ఏమంటున్నాడంటే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టారు. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు అన్నప్పుడు పిల్లరా ప్రశ్న వేసుకుంటే యేసును నమ్ము, రక్షకుడు, లోకరక్షకుడు, ఇది అందరూ 450 కోట్ల మంది నమ్ముతారండి. 100% నమ్ముతాడు యేసు లోకరక్షకుడు. కానీ నమ్మనటువంటి ఏంటంటే అభిషిక్తుడు, అంటే రాజుగా ఆయన రాలేదు. గొర్రె పిల్లగా వచ్చి బలి చేశాడు తప్ప ఏంటి రాజుగా రాలేదు. తర్వాత రాజుగా వస్తాడు, 1000 పరిపాలన చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఉండిపోయినటువంటి జనాంగం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. అవునా కదండి? అంటే దేవుని మూలం పుట్టడం అంటే యేసుక్రీస్తును ఏమండి విశ్వసించి నమ్మి బాప్తీసం పొందినవారు. అవునా కదా? నమ్మి బాప్తీసం పొందినవారు రక్షింపబడును. ఏమండి నీకోదేమ దగ్గర అంటే నీకోదేం, అవునా కదా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో సందర్భం కనపడుతుంది. ఏంటి? యేసుక్రీస్తు దగ్గరికి నీకోదేం వస్తాడు. అవునా కదా? అలా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు సంభాషణ మాట్లాడుకుంటున్నారు. ఒకడు కొత్తగా జన్మించాలి అనగా నేను అర్థం కాలే. అవునా కదా? అప్పుడు ఈయన యేసుక్రీస్తు చక్కని ఎక్స్‌ప్లెయిన్స్ ఇస్తున్నాడు. ఏమని? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వాడు దేవుని రాజ్యంలో. అంటే ఎప్పుడైతే అండి క్రీస్తునందు విశ్వసించి నమ్మి బాప్తీసం పొందిన వారంటే దేవుని మూలంగా పుట్టినవారు. అవునా కదా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు. యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని అన్నారు. ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారు? ఈ వాక్యం కూడా అందరికి వర్తించేది కాదు. అర్థమవుతుందా? శారీరక పుట్టుక అందరికీ, ఆత్మీయ పుట్టుక క్రీస్తు నమ్మిన వారికి మాత్రమే. నమ్మినంత మాత్రాన ఏంటంటే ఈ మధ్య సంఘాలలో అండి బాప్తీసాలు ఇవ్వట్లేదు. ఎందుకో మరి. మేము వెళ్తున్నాం కదా, చాలామంది సంఘాలలో బాప్తీసాలు ఇవ్వట్లేదు. బాప్తీసం ఇవ్వకపోయినా రక్షణలకు రావచ్చునని ఇది ఒక కొత్త బోధ అయింది. అర్థమవుతుందండి? ఏమండి ఎంత క్రైస్తవము అజ్ఞానంలో, అవివేకంలో ఉందో ఆలోచన చేయండి. క్రీస్తు మాటలు ఎంత చీప్‌గా, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత వ్యర్థంగా వాడేస్తున్నారో చూడండి. నన్ను నమ్మావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు బాప్తిసం పొందు. ఇప్పుడు బాప్తిసమే అవసరమైనటువంటి సంఘాలు ఉన్నాయి. తెలుసా? ఉప్పలనే చాలా ఉన్నాయి. విశ్వసిస్తే చాలు. అవునా? ప్రభువు అని నోటితో ఒప్పుకొని విశ్వసించేవాడు రక్షణ పొందును. ఆ వాక్యాన్ని తీసేసుకున్నారు. విశ్వసిస్తున్నావు రుజువేంటి? సాక్ష్యాలేంటి? అని చెప్పిన మాట నువ్వు నమ్ముతున్నావని గ్యారెంటీ ఏంటి? అని చెప్పిన మాటకు లోబడి మళ్ళీ ఏం చేయాలి? బాప్తీసం పొందాలి. అవునా కదా? బాప్తీసం ద్వారా ఏం కడగబడతాయి? పాపాలు కడగబడతాయి. నీ దేహము స్నానం చేస్తే ఏం కడగబడుతుంది? నీ దేహం కడగబడుతుంది. మురికంతా వెళ్ళిపోతుంది. అవునా? నీ పాపాలు కడగబడాలన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. అవునా కదా? అని చెప్పిన మాట తూచా తప్పకుండా మొదటి శతాబ్దంలో వారు ఏం చేశారు? విని
పాటించారు. ఎందుకంటే పౌలు గారే. అవును కదా! పౌలు గారు ఇప్పుడెందుకు వరకు వెయిట్ చేస్తున్నావు? వెంటనే వెళ్లి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడుగు వేసుకొని పౌలు గారికి చెప్తే ఎవరు అక్కడున్నటువంటి దైవజనుడు? అవునా కదా! పాపాలు కడిగి వేసుకోవడానికి మూలం బాప్తీసం అన్నామనంటే వెంటనే బాప్తీసం తీసుకున్నాడండి. బాప్తీసం అవసరం లేదంటావేంటి? సంఘాల్లో బాప్తీసం ఇవ్వరంటారేంటి? ఎంత అజ్ఞాన లోకంలో ఉన్నాం చూడండి. పిల్లరా ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు నామమందు క్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు ఆయన నా పాపముల నిమిత్తము మరణించాడు అని విశ్వసించి నమ్మి బాప్తీసం పొందుతండి వాడు రక్షణలోకి వచ్చినట్టు, వాళ్ళు దేవుని పిల్లలు అయినట్టు అంతే. అవునా కదా! అందుకనండి గమనించండి. ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో అంటే బాగా గమనించండి. ఈ బంధం అనేది అర్థం కావాలండి. మీకైనా, నాకైనా. చాలామందికేంటంటే ఆహ్, పేగు బంధాలు తెలుసు. పేగు బంధం అంటే? పేగు బంధం అంటే మీకు తెలియదు. మీకు తెలియదు. పేగు బంధం అంటే పెళ్ళైన వాళ్ళు. ఆ! తల్లికి, పిల్లలకు. అంటే తన కడుపులోంచి వచ్చారు కూడా పేగు బంధం. అందుకని పేగు కట్ చేస్తారు కదండీ! ఇంత పెద్ద పేగొస్తది మనకు కూడా వచ్చుంటది. అవునా కదా! పేగు బంధం అంటారు. ఈ పేగు బంధం అర్థమైంది. రక్తబంధం, రక్తబంధం అంటే రక్తబంధం చెప్పొచ్చు ఇప్పుడు మీరు. ఆ! అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అవునా? ఇంకెవరా? అంతేనా? పెదనాన్న, చిన్నాన్న పిల్లలు, పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు వీళ్ళందరూ ఏందంటే రక్త సంబంధులు. అవునా కదా! ఇంకేంటంటే భారతదేశ బంధం, ఊర్ల బంధం. ఇలా బంధాలన్నీ తెలుసండి. కానీ ఏ బంధం తెలుసండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఏ సంబంధాలు ఈరోజు క్రైస్తవం తెలియట్లేదండి. మన సంఘంలో కూడా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 4 అధ్యాయం అనుకుంటా చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము ఎన్నో వచనమున? 4 అధ్యాయము 4 వచనమా? 5 వచనం. మీరు దేవుని సంబంధులనేది. చిన్న పిల్లలారా అన్ని మాటలు అవే ఉన్నాయి. మీరు దేవుని సంబంధులు అన్నారు చూడండి. ఎవరి సంబంధులండి మీరు? అక్కడ ఎన్ని మాటలు రాయబడాయంటే 6వ వచనంలో ఉంది, 5వ వచనంలో ఉంది. అవునా కదా! 4వ వచనంలో ఇన్ని ఎందుకండి పదే పందే పదే 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 ఆ! దేవుని సంబంధులు, దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధులు. ఎందుకు నొక్కి, నొక్కి, నొక్కి చెప్తున్నాడు? ఈ ఏవండీ దైవ సంబంధులు అనగానే అండి గుర్తుపెట్టుకోండి. చాలా గొప్ప సంబంధం ఇది. తల్లి బాగా గమనించండి. నిన్ను ఎంతవరకు కాపాడుతదంటే, నీ దగ్గరున్న వరకే కాపాడగలదు. బయట పోయిన తర్వాత కాపాడలేదు. ఇంకోటి సరే. తండ్రి కూడా అలాగ చేయగలడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా అండి బంధం ఆడికే తెగిపోతుంది. బతికున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే, కొడుకు కాబట్టి ఆహారం పెడతాడు. కొడుకు కాబట్టి తల్లిదండ్రులకు ఆహారం పెడతాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలు కాబట్టి ఆహారం పెడతారు. ఇలా బంధాలు కలుపుకొని, సంబంధాలు కలుపుకొని ఇలా చేసుకుంటారు. ఏవండీ చచ్చిపోయిన తర్వాత ఏముండవు. ఒక వారం, 2 వారాలు, నెల తర్వాత సంవత్సరం కనుక అమ్మ మిస్ అయిందనుకో, ఐ లవ్ యూ మమ్మీ, ఐ మిస్ ఇంగ్లీష్‌లో పెట్టేస్తారు కదండీ. డాడీ ఎళ్ళనుకో అలాగనే. జ్ఞాపకం చేసుకుంటారు గానీ, ఏవండీ వాళ్ళిద్దరు కలిసొచ్చి ఎప్పుడన్నా ఒకప్పుడు పిల్లప్పుడు ప్రేమానుబంధాలతో ఉన్నప్పుడు ఆహారం తింటారా ఒక చోట కూర్చొని? కూర్చొని తింటారా? తింటారా? చనిపోయిన తర్వాత వాళ్ళు పాతాళంలో వేదనలో ఉంటారు. లేదంటే విశ్రాంతిలో ఉంటారు. మళ్ళీ భూమి మీదకొచ్చి ఆహారం తింటారా? చేయరు కదా! కానీ ఈ దేవుని సంబంధులను చూడు. ఈ భూమి మీద స్నేహంగా ఉంటారు. భూమి విడిచిన తర్వాత కూడా ఏమండి మీతో ఉంటారు. సదాకాలం మీతో ఉంటారు. తెలుసా? ఉంటారా? ఉండరా? ఉంటారా? అదే తల్లిదండ్రులు ఉంటారా? నువ్వు భక్తిగా ఉన్నావు. అమ్మా, నాన్న భుక్తిగా ఉన్నారు. అంటే లోకంలో ఉన్నారు. ఇద్దరూ చచ్చిపోయారు. నువ్వెక్కడుంటావు? నువ్వెక్కడుంటావు?
దేవుని పని చేసావు కాబట్టి కుమారుడుగా నువ్వు పరదేశిలో ఉంటావు. అమ్మగారు, అయ్యగారు అంటే తల్లి, తండ్రి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి చివరికి ఏ స్థానంలోకి వెళ్ళిపోతారు? వేదనకరమైన ధనవంతుని స్థానానికి వెళ్ళిపోతారు. మా అమ్మ, మా నాన్న అని సెంటిమెంట్ పెట్టుకొని ఏది నువ్వు వెళ్తావు అనుకుంటున్నావా? వెళ్ళలేరండి. అగాధం ఉండిపోతుంది. పిల్లరా, అందుకని మేము ఏం చేస్తామంటే ఈ బంధం విడిచిపోకూడదని మేము ఫోన్లు చేస్తాం. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అది కూడా మీకు టార్చర్‌గా అనిపించేస్తుందంటే మేమేం చేయలేం. అందుకనే యూత్ మీటింగ్‌కి ఫోన్ చేయకనైనా చాలామంది టార్చర్‌గా ఏమిటంటే వాళ్ళకు ఏమంటే ఈ ఫోన్‌లొచ్చేలోపు వాళ్ళకు ఏదో తెలియనటువంటి కోపం, స్ట్రెస్సు లేకపోతే ఇసుకు పడ్డం ఇలాగా వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళ మాటల్లో కనపడుతుంది. అందుకని యూత్ మీటింగు కోసం మరి ఫోన్ చేస్తున్నటువంటి తమ్ముడు బాలుకు చెప్పాను. నాన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము? అవునా కదా! మనము దేవుని సంబంధమని మన ప్రేమతో ఏమిటంటే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. అలాగా అలా విసిగించుకోవడం, అలా దిగులు పడడం, అలాగా నిర్లక్ష్య పెట్టడం, అలాగా వాళ్ళను ఏదో బలవంతంగా తీసుకురావడం అనేది నాకిష్టం లేదు. దేవుడు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి మళ్ళీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. అవునా కదా! వాళ్ళే వస్తారు కదా! అన్న ఉద్దేశ్యంతో ఫోన్‌లు చేయట్లేదు. ఇప్పుడు స్త్రీల కోడికలు కూడా ఫోన్‌లు చేయట్లేదు. యూత్ మీటింగ్‌లో ఫోన్‌లు కూడా చేయట్లేదు. మా ఫోన్‌లు వాళ్ళకి అంతగా విసుగ్గా ఉన్నాయంటే, అంటే వారికేంటంటే ఈ బంధం అనేది అర్థం కాలేదు. సంబంధం అనేది అర్థం కాలేదు. మీ మనస్సాక్షిని ఆలోచన చేసుకోండి. మా ఫోన్‌లు వచ్చేలోపు వాళ్ళకి ఎలా అయిపోయిందంటే, 1 భయం, 2 విసుగు, 3 అంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మాకు తెలియదా దేవుని గురించి? మాకు సమయం ఉంటే మేము రామా? పనులు ఉండవా మాకు? ఇలా మనసులో అనుకునేవారు కూడా ఉన్నారు. క్లియరా? మేము దేవుని సంబంధులం కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఏంటన్నప్పుడు మీరు దేవుని సంబంధాన్ని విడిచిపెట్టకుండా ఈ బంధాన్ని విడిచిపోకూడదని ఇది దేవుని బంధం. ఏది ఈ సహవాసం అనేది దేవుని బంధం. ఈ రొట్టె విరిచేది దేవుని బంధం. నీ పాపల నిమిత్తం, నా పాపల నిమిత్తం తన కుమారుని యేసుక్రీస్తు బలి చేశాడు చూడు. అది ఆహారంగా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోవడానికి ఆహారంగా ఇచ్చాడు. ప్రేమ విందిది. దేవుని సంబంధులే తింటారు ఈడ. దేవుడు తన కుమారుని రక్తంతో కొనబడిన వాటి ఆ భోజనం విందులో ఉంటారు. ఆ బంధాన్ని, ఆ సంబంధాన్ని తెలుసుకోవాలి. పేగుబంధం అర్థమైంది. రక్తబంధం అర్థమైంది. అన్నదమ్ముల అనుబంధం అర్థమైంది. అక్క చెల్లెల అనుబంధం అర్థమైంది. అవునా కదా! ఇంటికొచ్చిన తన చెల్లి, అక్క ఎవరైతే ఉన్నారో, ఏవండీ నా చెల్లె, నా అక్క ఇంటికొచ్చిందని చీర పెడతారు కదండీ! తెలంగాణ సాంప్రదాయం ప్రకారం. ఒక స్త్రీ ఇంటికొచ్చిందంటే, మా చెల్లి వచ్చింది, మా అక్క వచ్చింది. మంచి ఆహారం పెట్టి, చీర పెట్టి ఇలాగా. మా అన్నదమ్ములు అంటే ఈ బంధాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఏవండీ క్రైస్తవులుగా దేవుని బంధాన్ని, దేవుని సంబంధాన్ని, ఆ ప్రేమానదానికి బంధాన్ని అర్థం చేసుకోకపోవడం అనేది వ్యర్థమైనటువంటి క్రైస్తవ జీవితం అండి. పిల్లరా, దేవుని మూలముగా పుట్టిన వారెవరు అన్నప్పుడు క్రీస్తేసునందు ఏమండి నమ్మి బాప్తీసము పొంది రక్షకుడిగా విశ్వసించి ఉండి ఆయన మాటకు లోబడి అంటున్నప్పుడు బాప్తీసము తీసుకున్నవారు మాత్రమే దేవుని మూలముగా పుట్టినవారు. ఆయన్నే మనకు రాజు, ఆయన్నే మనకు పరిపాలన చేస్తున్నాడు. లోకరాజ్యాలు ఏలినట్టుగా కాదు ఆయన. బాహ్య రూపంగా ఈరోజు ప్రధానమంత్రి మన దేశాన్ని ఏలుతున్నాడు మోడీ. అలా కాదు ఆయన. ఆత్మీయంగా ఏవండి ప్రధానమంత్రి ఏంటన్నప్పుడు ఒక దేశానికి మాత్రం పరిపాలిస్తున్నాడు. ప్రపంచ దేశాన్ని పరిపాలించాడు. కానీ యేసుక్రీస్తు ప్రపంచానికి రాజు. ప్రపంచంలో ప్రతి వారిని పరిపాలిస్తున్నాడు. అవునా కదా! ఆయన రాజు. అంటే రక్షకుడిగా వచ్చి అందరి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి రక్షకుడిగా మారి ఆయన యందు విశ్వసించిన వారికి దేవునికి పిల్లలుగా మార్చి అవునా కదా! వారిని దేవుని పిల్లలుగా ఒక బంధాన్ని కలిపేసి ఏవండీ ఆ బంధాన్ని, ఆ రాజ్యాన్ని క్రీస్తే పరిపాలన చేస్తున్నాడు. ఇది నమ్మిన వారు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవారు. ఇవి విశ్వసించకుండా యేసు మాత్రం విశ్వసించి క్రీస్తుని విశ్వసించకపోయినా కూడా వాళ్ళు దేవుని మూలంగా పుట్టినవారు కాదు అని మీరు చేసుకోండి. ఓకే. పిల్లరా ఇకపోతే దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు?
దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు అది కూడా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడైతే తెలుసుకున్నాం. నేను యేసు రక్షకుడు నమ్ముచున్నాను, క్రీస్తు అభిషిక్తుడు నారా ఏమంటున్నప్పుడు రాజును నమ్ముచున్నాను 100%. క్రీస్తు నమ్మి బాప్తిసం పొందాను, ఇప్పుడు దేవుని మూలంగా పుట్టాను, దేవునికి పిల్లలుగా అయ్యాను. ఓకే, వెరీ వెరీ గుడ్. ఇంతవరకు మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు దేవుని మూలంగా పుట్టాము అనుకుంటున్న మనము చూడండి, ఒకప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తున్నారో ఇప్పుడు మనం కూడా అది చేస్తేనే మళ్ళీ అంటే రెండో స్టెప్లోకి వెళ్ళినట్టు. అవునా కదా? ఒక స్టెప్ వేసి నేను మిద్దె మీదకి ఎక్కేసానంటే ఎట్లా? అవునా కదండి? ఒక మిద్దె మీదకి ఒక పైకి ఎక్కాలంటే 1 బై 1, 1 బై 1, 1 బై 1 ఎక్కాలి. అంతేగాని ఒకటెక్కేసి నేను సక్సెస్ అయ్యానంటే ఎలా? దేవుని మూలంగా పుట్టారు. యేసే రక్షకుడని, క్రీస్తు రాజని నేను నమ్ముచున్నాను. నాకు దేవుని పిల్లలకు అధికారం అడుచుకు యేసుక్రీస్తు ఇచ్చాడని నమ్ముచున్నావు. నమ్మి బాప్తిసం పొందారు, దేవుని పిల్లలయ్యావు. మరి దేవుని పిల్లలైన వారు, దేవుని మూలంగా పుట్టిన వారు ఏవండి ఏం చేయాలి? ఒకప్పుడు మొదటి శాతం ఏం చేశారు అని మనం ఆలోచన చేయగలుగుతండి. ఒక్కసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఏమండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ యేసే క్రీస్తుని నమ్మి బాప్తీసం పొందినటువంటి ప్రతివారు, రక్షకుడనని నమ్మిన ప్రతివారు, ప్రభుని నమ్మిన వారు, దేవుని కుమారుని నమ్మి బాప్తీసం పొందిన వారు కదా, వీళ్ళందరూ దేవుని మూలంగా పుట్టినవారు. ఓకే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం జయిస్తారంట? లోకాన్ని జయిస్తారట. లోకాన్ని జయిస్తారట. లోకమనగా లోకమంటే మనిషి. వాళ్ళ సింపుల్గా చెప్పేసారండి. బైబిల్ ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ప్రజలు. ఓకే, ప్రజలు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే లోకం అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మనుషులు, ఆరినేలు. అవునా కదా? ఈ మనుషులందరూ ఎవరి బానిసత్వంలో, ఎవరి చేతి కింద ఉన్నారు మనం ఆలోచన చేయకూడదండి. ఒక్క నిమిషం అండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకమంతా, ఈ మనుషులంతా ఎవరి చేతికి ఉందో ఉన్నారు మనం ఆలోచన చేయగలిగితే, మనము దేవుని సంబంధులమని లోకమంతా అంటున్నాడు. లోకం అంటే మనుషులు అని చెప్పి వీళ్ళంతా ఎవరి చేతిలో ఉన్నారట? దుష్టుని చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు? దుష్టుని చేతిలో ఉన్నారు. ఓకే, ఏమండి, ఈ దుష్టుడండి మరి వీళ్ళందరినీ బంధించింది, వీరందరినీ పట్టుకున్నది ఏ క్రియల ద్వారా, ఏ ఆలోచన ద్వారా, ఏ పనుల ద్వారా పట్టేశాడో ఇదే యోహాను గారు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏమండి, ఏమంటారు ఇక్కడ? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన వారు దేన్ని జయిస్తారంట? లోకము. లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు చెప్పండి, శరీరాశను జయించారా? శరీరాశను జయించారా? నేత్రాశ జయించారా? జీవపు డంబాన్ని జయించారా? ఇప్పుడు ఆలోచన చేయండి. అంటే 1వ తరగతి పాస్ అయ్యేసి నేనేంటంటే చదివినానంటే ఎలా అయిపోద్ది? అవును కదా? యేసే రక్షకుడు, నమ్మావు, బాప్తిసం పొందావు, క్రీస్తే నన్ను పరిపాలించేది, మా రాజు నన్ను నమ్మావు. ఓకే, దేవుని మూలంగా పుట్టావు. దేవుని మూలంగా పుట్టి ప్రతి మనిషి నేత్రాశ, శరీరాశ, జీవము డంబము ఏవైతే లోకమంతది నింపేసింది దుష్టుడు.
లోకమంతా నింపేసి వాని బానిసత్వంలో పెట్టుకున్నాడు. వాని చేతి కింద పెట్టుకున్నాడు. వాని చేతికి నుంచి ఒక క్రైస్తవుడిగా నువ్వు మారావు. క్రీస్తు చేశాడు. వచ్చిన నీవు, దేవుని మూలంగా పుట్టిన నీవు బాగా గమనించు, నేత్రాశ, నెక్స్ట్ ఏంటి? శరీరాశ, జీవపు డంబం. ఎక్కడండి మనం జయించింది? ఈరోజు నేత్రలకి ఎంత ఆశ అంటే, శరీరానికి ఎంత ఆశ అంటే, జీవంలో ఉన్నప్పుడు ఎంత డంబాలు అన్నప్పుడు, ఏమండి, మనకు ఒక 2-3 లక్షల జీతం వస్తే మనంత గొప్పలు చెప్పుకునేవాడు ఉండడు. మన బిహేవియర్ అలా ఉంటుంది, మన ఆలోచన అలాగుంటుంది. ఏంది క్రైస్తవుడే ఎవరి దగ్గర డబ్బాలు కొట్టుకుంటాడు తెలుసా? ఏమండి, క్రైస్తవుని దగ్గర కొట్టుకుంటాడండి. చాలా విచిత్రమైనటువంటి ఒక తోటి సహోదరుడు. అవునా కదా? ఏమండి, గమనించండి, నువ్వు బయట గొప్పవాడిగా ఉంటావేమో కానీ గమనించండి, క్రీస్తు లేకు వచ్చిన తర్వాత పేదవాడైనా, ధనికుడైనా, రోగిష్ఠైనా ఎవరైనా సమానము. నువ్వు బయటనే అధికారివి, నువ్వు బయటనే ధనవంతుడివి, నువ్వు బయటనే రాజకీయ నాయకుడివి, నువ్వు ఎంత స్థాయిలో ఉన్న బయటి వరకు మాత్రమే. సంఘంలోకి వస్తే అందరూ సమానులే. సమానంగా చూడాలి, సమానంగా చేయాలి. అవునా కదా? ప్రేమని దేవుని ఇది గమనించండి. ఇకపోతే అండి, శరీరాశలు ఏంటంటే మనిషికి పుట్టే ఆశలు ఈ శరీరంలో పుట్టేది నెరవేరుస్తారు కానీ దేవుని ఆశలు ఒక్కటి కూడా నెరవేర్చిన స్థితిలో ఉన్నాం. మళ్ళీ దేవుని మూలంగా పుట్టిన వారమే. అవునా కదా? ఏమండి, ఈ నేత్రాలకు ఏమండి ఎన్నో ఆశలు ఉన్నాయి. నేత్రాలను సృష్టించింది దేవుడు. నేత్రాలు దేనికోసం అంటే విశ్వాసం దానికి కర్తయు కొనసాగించి యేసు వైపు చూడడానికి, యేసు మాటలు చూడడానికి. అవునా కదా? శరీరం అంతేంది, శరీరాన్ని ఇచ్చినట్టు దేవుని శరీర యాగంగా దేవుని పనిలో యాగం కావడానికి, పనిలో నిమగ్నం కావడానికి. కానీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఏమంటే ఊర్లు దాడతాం, రాష్ట్రాలు దాడతాం, దేశాలు దాడతాం. అవునా కదండి? ఇలా చదువుకున్న ఒక క్రైస్తవ పిల్లలు ఏమండి పక్క నుంచి ఇక్కడ చర్చికి రావడానికి కష్టమవుతుంది. అవునా కదా? అదే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లను వెళ్ళేసి కష్టపడేసి సంపాదించుకొని వచ్చేసిందని కూడా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేలోపు ఎందుకు దానికోసం అంత దూరం వెళ్ళావంటే అక్కడ జీతం వస్తుంది, ఆనందం వస్తుంది. అంటే శరీర కోరికలు తీర్చుకోవడానికే కదా. అంటే ఇప్పుడు ఏ శరీరం అయితే దేవుడు ఇచ్చాడో ఆ శరీరాన్ని యాగంగా క్రైస్తవుడు మారాలి. కానీ క్రైస్తవుడు అంటే సుఖంగానికి మారిపోయాడు. అవునా కదండి? చిన్న వాన వస్తే ఏం చేస్తావు? మన శుక్రవారం వర్షం వచ్చింది. వర్షం వస్తే మామూలుగానే రారు. ఇంకా నేను తడుచుకుంటూ పోయేసి, అవునా కదా? నేనొచ్చేసి ఉండేసి నేను తడుచుకుంటూ పోయి అని చెప్పేసి వానొచ్చేసి బంద్ చేయమని చెప్తాం. ఏం చేస్తాం? నిజంగా మీరు ఆసక్తి వస్తే ఏమండి, మీరు ఆసక్తిగా వచ్చారనుకోండి, మేము పిడుగులు వన్నా వస్తామండి. సేవకుడుగా నిజంగా చెప్తున్నాం. ఆసక్తి ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఉంచుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆసక్తి గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీరు నిజంగా రండి. ఏమండి, పిడుగు పడుతున్నా మేము రాకపోతే అప్పుడు అడగండి. గల్ల పట్టుకోవడం అడగాల్సిన సేవకుని ఎప్పుడో తెలుసా? మాకు వాక్యం నేర్పించినాక దేవుడు నిలబెట్టాడు, నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇక్కడ అడగాలి. ఎప్పుడే కానండి మేము అడిగినా కూడా మీరేంటంటే ఎప్పుడెప్పుడు బంద్ చేస్తే పోదామా, ఎప్పుడెప్పుడు సెలవు వస్తే. చిన్నపిల్లప్పుడు స్కూల్ సెలవు వస్తున్నట్టు ఇప్పుడు శాలిని సహస్ర నాన్న రేపు సెలవు అండి ఎగురుతున్నట్టు. ఏమండి, మనకి ఎప్పుడంటే సాయంత్రం, ఈరోజు సాయంత్రం లేదండి, ఇలా గుంటూరుకి వెళ్తున్నాం మేము మీటింగ్కు. లేదని లోపు ఈ మనసులో ఆటోమేటిక్గా మీ మొక్కలలో తేజస్ అలాగే అయిపోయింది. అమ్మయ్య అంటే రారు, కానీ ఎందుకంటే లేదంగా అదొక మనసు సంతోషం, చెప్పేశారు కాబట్టి ఉండి వచ్చేవాళ్ళం. వా ఏం మనసు అండి! అస్సలు ఏంటండి, బయటి వారినైనా ఏంటంటే నమ్మొచ్చు కానండి, క్రైస్తవుని నమ్మకూడదండి. వాళ్ళు ఏంటంటే మొహమాటం లేకుండా మా క్రీస్తు వద్దయ్యా, మాకు క్రీస్తే వద్దు, మాకు రక్షకుడు వద్దు అని అన్నాడు. మొఖం ఏంటంటే యథార్థంగా చెప్పాడు. మనకి క్రీస్తు అంటే ఇష్టం అంటావు, అవునా కదా? క్రీస్తు అంటే నాకు ప్రాణం అంటావు, దేవుడు అంటే నాకు ప్రాణం అంటావు. శరీరాశలు వదులుకో, నేత్రాశలు వదులుకో కదా, జీవ డంబాన్ని వదులుకో, అన్ని ఏమి వదులుకో. ఆశలకు కోటలు దాటిపోతాయి. కానీ దేవుని విషయంలో ఇంకెవరండి చెప్పండి? నా శరీరం ఏంటంటే శరీర యాగంగా బలవుతుంది. నా నేత్రాలు దేవుని వాక్యాన్ని ఎనీ టైం చూస్తున్నాయి. ఓన్లీ ఒక వీడియో వచ్చిందండి, మరి ఎవరు చేశారో తెలియదు కానీ నేను ఎవరో స్టేటస్లో చూశాను.
మనదంతా మనోళ్ళు కాదండి. మనోళ్ళు పెట్టుకోలేయి. మనోళ్ళు ఏవి పెట్టుకుంటారో తెలుసా అండి? ఫోటోలు. నేను చూస్తున్నా. అందరియి చూస్తుంటా కదండీ! నాకు ఫోను నంబర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాట్సాప్‌లలో ఉంటారో, నేను ప్రతిరోజు చెకప్ చేస్తా ఉంటాను. మనది ఆరాధన తెలుసు కదండీ! మన స్టేటస్‌లు పెట్టరు. బుధవారం క్లాస్ ఉంది గాని అది స్టేటస్‌లో పెట్టరు. ఎందుకంటే పెట్టాడంటే నువ్వు పెట్టినటి వ్యక్తి నువ్వు ఎందుకు రాలు అని మనస్సాక్షి తన్ని తాను గద్దిస్తది కాబట్టి ఎందుకంటే అది పెట్టుకోరు. ఎదుటివారు అడగడం అవసరం లేదండి. మీకు తెలుసా? ఎదుటివారు అడగడం అవసరం లేదు. మీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తది. అవునంటారా? కాదంటారా? మేము అడగవలసిన అవసరం లేదు. బుధవారము క్లాస్ ఉందని తెలిసిందనుకోండి, స్టేటస్‌లలో పెట్టిరనుకోండి, "నువ్వు పోతున్నావా?" అని మిమ్మల్ని అడుగుతది. శుక్రవారం అది అంబర్‌పేటలో క్లాస్ ఉందని పెట్టేసామనుకో, పెట్టుకోము. ఎందుకు పెట్టుకోమంటే, "నువ్వు పోతున్నావా?" అని మనస్సాక్షి అని ఉంటది గదండీ! ఇంకొకరి లోపం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు గూడా ఉన్నాడు. అడుగుతాడు. మీకు తెలియదు. మీకు జ్ఞాపకం చేస్తాడు. మీకు తెలియదు. సింపుల్‌గా తీసేస్తారు. వెళ్ళు అని తోస్తున్నా గూడా, "నేను వెళ్ళను. స్కూలుకెళ్ళు నాన్న, వెళ్ళు నాన్న" అని పిల్లల్ని ఎలా చేస్తే మేము పోము పో అంటారో, పరిశుద్ధాత్ముడు గూడా ఇలా వాక్యం ఉంది కదా! వెళ్ళు అంటే వెళ్ళనని కూర్చుంటాడు. అవునా కదా! ఎన్ని సార్లు భంగపోతాడండి. సరే కూర్చో అని ఇంట్లోనే కూర్చోబెట్టేస్తాడు. ఏం చేస్తావు? అవునా కదా! ఏం అనలేం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏంటంటే మీకేంటంటే ప్రతిసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అవునా కదా! అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోండి అని వాక్యం తెలుసు. అది పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడని తెలుసు. అవునా కదా! ఆ సమయాన్ని పోగొట్టుకుంటాం. అవునా? ప్రతిదినం రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, బోధ చేయుట ఎందని బోధలోను ఎన్ని వాక్యాలు తెలుసు. కానీ దీన్ని మాత్రం మళ్ళీ పాటించం. ఏవండీ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ శరీరాశను జయించు. నేత్రాశను జయించు. డంబాన్ని జయించు. ఈ శరీర యాగాన్ని కోరికలకు కాకుండా దేవుని పనిలో యాగంగా పెట్టండి. ఏవండీ దేన్ని యాగం చేస్తున్నామో చెప్పండి? నిజం చెప్పనా? దీన్ని ఎలా బలి చేస్తున్నామో తెలుసా అండి? ఏవండీ మన జీవనోపాధి కోసమండి ఈ శరీరాన్ని నలగొట్టి, చీలించి యాగము లోకానికి చేస్తున్నారు మీరు. దేవుని కోసం లోకంలో ఉన్న వారిని రక్షించడానికి, దుష్టుని చేతిలో ఉన్న వారిని రక్షించడానికి ఈ శరీరాన్ని యాగము చేయమని దేవుడు రాసుకున్నాడు తన గ్రంథంలో. కానీ మనమేంటంటే మన పోషణ కోసం, మన భార్య పిల్లల కోసం అంటే ఇది పని చేయదని ఎప్పుడు చెప్పలేదండి. అదే జీవితం అని దేవుడిచ్చే సమయాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మొత్తాన్ని దానికే బలి చేశారనుకోండి. ఏవండీ బాగా గమనించండి. బలి చేసినటువంటి తన కుమారుని బలి చేసిన దేవుని మనస్సు ఎలా బలైపోతుందో మీరు ఆలోచన చేసుకోండి. ఆయన మనస్సు బలైతుందని ఎవరు ఆలోచన చేస్తున్నారండి? మీ పాప నిమిత్తం కదా తన కుమారుని యేసుక్రీస్తుని బలి చేసింది. ఆయన కోసమా? పరిశుద్ధాత్మ దేవుని కోసమా? దేవదూతల కోసమా? మన నిమిత్తం కదా బలి చేసింది. ఆ బలి చేసినటువంటి యేసుక్రీస్తు ఏమండి ఏమంటారు సంఘంగా కూడుకోమని ప్రతిదినం కూడుకోమన్నప్పుడు అలా రొట్టె ద్రాక్షను తీసుకున్నప్పుడు దానికో కూడుకోలేనప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఏమంటారు చెప్పండి? దేవుని మనసు నలిగిపోదా? ఏ శరీరం యాగమవుతుంది? దేవుని కోసమా? లోకాశల కోసమా? లోకాశల కోసమండి. నేత్రాశలు ఈరోజంటే కంటికి కనపడన్నీ తింటున్నావు. కంటికి కనపడన్నీ కొనుక్కుంటున్నావు. కంటికి కనపడన్నీ చేస్తున్నావు. కానీ చూడందేందో తెలుసండి? నీ వాక్యం. ఇప్పుడు చెప్పండి. నేను ప్రతి దినము కనీసము 3, 4 అవర్స్ వాక్యం చదువుతాను అన్నవారు చేతులెత్తండి అని అడగనులేండి. అడగాలనా? అడగొద్దండి? మిమ్మల్ని చెప్పండి. అడగాలనా? అడగొద్దా? నోరిప్పండి ఏం కాదు గానీ. నేను కొట్టను. ఎట్లాంటంటే ఏవండీ వాక్యంతో చెబితేనే అలిగి చాలామంది డుమ్మాలు కొట్టి ఎగ్గొట్టిపోతున్నారు. మిమ్మల్ని బెత్తాలతో కొడితే పౌలు గారి మాదిరి అంటే మీరు ఉంటారండి? నువ్వు గాకపోతే పక్కన ఇంకొక కాలేజీ ఉంది. ఆడ గాకపోతే ఇంకొక కాలేజీ ఉంది. లేకపోతే నేను సెపరేట్‌గా పెట్టుకుంటా. నిజమంటారా? అబద్దాలంటారా? నేను సెపరేట్‌గా పెట్టుకుంటాను. వీడంటే నేను అనడం ఏంటి? నేను పడడం ఏంటి? కదండీ! హ్మ్. వాక్యం చాలామంది ఏమంటారంటే వాక్యం చెప్పుకొని వెళ్ళిపోండి.
వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి మీరు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా? చెప్పేసి వెళ్ళిపడంలో ఉపయోగం ఏంటండి? నాకొచ్చే ఉపయోగం ఏంటి? మీకొచ్చే ఉపయోగం ఏంటి? మీలో ఏవండి మాటలేంటంటే హృదయంలో నొచ్చుకోవాలి. అవునంటారా? కాదంటే వాక్యం అనేది మీ హృదయంలో నొచ్చుకోవాలి. మీరు చేసినటువంటి అతిక్రమాలు బయట పెడతారు. నేను కాదు, వాక్యం. అవునా? పేతురు గారండి మొదటి ప్రసంగంలో యూదులకు అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. వీళ్ళు మద్యం మొత్తం తాగననుకుంటున్నారా? యోవేలు గారు చెప్పారు గదా! అంత్య దినంలో ఏం జరుగుతదని. అవునా కదా! అలాగా చెప్పిన తర్వాతండి దావీదు గారు తన కీర్తన గ్రంథం రాశాడు కదా! తన కుమారుడిని ఇలా చేస్తాడు, అది చేస్తాడు అన్నట్టుగా. ఆయనని ఎవరేసి సిలువేసింది మీరే. హృదయం నొచ్చుకున్నదే లేదండి. అరే! మేము చంపామా? చంపింది రోమా ప్రభుత్వం కదా అనుకున్నాడు. కానీ పాప నిమిత్తం మీ నిమిత్తం చచ్చిపోయార్రా అని చెప్పి హృదయంలో నొచ్చుకున్నదండి. అంటే తన చేసినటువంటి అతిక్రమాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి సంకల్పాన్ని ఇలా నెరవేరబడ్డాయని చెప్పేలోపు హృదయం నొచ్చుకునే లోపు ఇప్పుడు మేమేమి చేయాలి అని అడిగారు. అవునా కదండీ! ఇక స్టెఫెన్ గారి ప్రసంగం అండి ఎలా ప్రారంభమైందంటే అప్పుడు నిజంగా మూర్ఖులైనటువంటి పరిశీలన శాస్త్రులకు గుండెల్లో రాడ్లు దిగాయి. భయం పుట్టేసింది. అంటే అలాంటి ప్రసంగము చేసాడు. ఎందుకంటే మీరు చేస్తున్నట్టే అతి మూర్ఖపు స్వభావము యేసుక్రీస్తు వారిని మీరేం చేశారంటే చంపేశారు. ఒకప్పుడు ఆయన గురించి చెప్పినటువంటి ప్రవక్తను చంపేశారు. ఈరోజు మీరు చంపుతున్నారు. చంపారని చెప్పేలోపు అక్కడ మండిపడ్డారు. ఈరోజు ఏంటంటే ప్రసంగం ఏంటి తెలుసా? నిజంగా మనం చేసినటువంటి ఏ అతిక్రమాలు ఉన్నాయో వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తారు. సరి చేసుకోవడానికి సమయం మనకు. అది నేర్చుకోవడానికి సమయం మనకు. అవునా కదా! దేవుని మూలంగా పుట్టారు అన్నప్పుడు నిజంగా మీరు దేవుని మూలంగా పుట్టిన వారైతే లోకాన్ని జయిస్తారు. లోకం అనగానే ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, ఇంకా జీవోడంబం అనేది ఇది జీవితాలలో మన జీవితాలు ఉన్నాయండి. నిజంగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారి జీవితాలు మనం ఆలోచిద్దండి. వీళ్ళు లోకాన్ని జయించిన వారు. అందుకని యోహాను గారు రాశారు. అవును. ప్రతి ఒక్కరి జీవితాలు చూడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి పైకెళ్ళిపోయారో అబద్ధముగా మారినటువంటి ఒకప్పుడు నాకు తెలియదన్నటువంటి వ్యక్తి ఎవరు? పేతురు గారు. ఎప్పుడైతే క్రీస్తు యేసు వారు వెళ్ళిపోయారో అప్పటి నుంచి బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత తీసుకొని 11 మందిలో ఇస్కరియోతు యూదా మిస్ అయ్యాడని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? మత్తయి తీసుకొచ్చాడు. అలాగా ప్రసంగం చేస్తూ మొదలుపెట్టారండి. వాళ్ళ జీవితాలు బాగా అంటే లోకాశలో ఎక్కడైనా నేను పడినట్టు ఒక్కటి రెఫరెన్స్ చూపించగలరా? పేతురు గాని, యోహాను గారు గాని, యాకోబు గారు గాని, పౌలు గారు గాని, అవునా కదా, బర్నబా గాని లోకాశలో పడ్డారా? నేత్రాశలో పడ్డారా? జీవో డంబంలో ఉన్నారా? వారి జీవితంలో చదువుతున్నాం కదా. అపోస్తుల కార్యం చదువుతుండే ఒక తిమోతి గారు, యవ్వన కాలం ఉన్నటువంటి వారు, తీతు గారు, ఫిలోమోను గారు లోకాశల పడినటువంటి జీవితాలు పతనమే అండి. దేమా పౌలు గారు పక్కనే ఉన్నారు. అవునా కదా, లోకాశలకు వెళ్ళిపోయాడు. అంటే లోకాన్ని జయించలేకపోయాడు. దేమా ఏమని రాయబడింది దేమా గురించి? దేమా లోకాన్ని స్నేహించి అంటే ఏదాన్ని చేయండి, శరీరాశలకు, నేత్రాశలకు ఇహలోకం అనగా నేత్రాశ, జీవోడమ్మని స్నేహించాడు. ధనాన్ని స్నేహించాడు గెహజీ. ఇతడు కూడా ధనాన్ని స్నేహించాడు. ఇస్కరియోతు ధనాన్ని స్నేహించాడు. ఇవన్నీ బాగా నుంచండి స్నేహించారు. దాని మీద పరిగెత్తారు. పరిగెత్తినట్టు బిలాము ఏమైంది? గెహాజీ పరిగెత్తాడు, ఏమైంది? దేమ పరిగెత్తాడు, ఏమైంది? వీళ్ళందరూ లోకాన్ని జయించలేనటువంటి వారండి. లోకాలు జయించినటువంటి వారు లోకాశలకు వెళ్ళిపోతారు, నేత్రాశకు వెళ్ళిపోతారు, జీవో డంబానికి వెళ్ళిపోతారు, చివరికి వాళ్ళ ప్రస్థాన స్థితికి వెళ్ళిపోతారు. కానీ లోకాన్ని జయించినటువంటి వారు ఒక పేతురు మొట్టమొదటిగా గమనిస్తాం. తర్వాత ఎవరు కనపడతారు? మళ్ళీ ప్రసంగం స్టెఫెన్ గారు కనపడతారు, ఫిలిప్ గారు కనపడతారు, పౌలు గారు కనపడతారు, తిమోతి గారు కనపడతారు, బర్నబా కనపడతారు. వీళ్ళందరూ లోకాశలను జయించాడండి. లోకాన్ని జయించాడు ప్రేమని దేవుని ద్వారా. ఇలా జయించడానికి ముఖ్యం ఏంటో తెలుసా? చూడండి ఎందుకు జయించారో వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వీళ్ళు జయించడానికి మొదటి శతాబ్దంలో పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ ఏమంటున్నప్పుడు ఎవరైతే ఉన్నారో 12 మంది, తర్వాత పౌలు గారు కానీ, తిమ్మతి గారు, తీతు గారు కానీ, ఫిలోమోన్ గారు కానీ కదా, స్త్రీలు వెళ్తే మరియమ్మ కానీ, ప్రిస్కిల్లా కానీ కదా, అకుల కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జయించడానికి మూలం ఒకటి ఉందండి.
లోకాన్ని జయించడానికి ఆయుధం ఒకటి ఉంది. ఉమ్, దేవుని మూలంగా మీరు పుట్టారా? దేవుని మూలంగా పుట్టిన వాని ప్రతి వానిలో ఆయన బీజం, ఎవని బీజం? దేవుని బీజం ఉంటుందంట. దేవుని మూలంగా పుడితే దేవుని బీజం అంట. దేవుని బీజం అంటే, దేవుని బీజం అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22, 23. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22 వచనం. క్రైస్తవులారా, మీరు క్షయబీజం నుండి కాక, పిల్లలందరినీ కూర్చోబెట్టని చెప్పాను. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల, అదండి, దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టాడు. ఏదండి దేవుని బీజము? దేవుని బీజం ఏడి? దేవుని బీజం ఏంటి? దేవుని బీజం ఏంటమ్మా? దేవుని వాక్య మూలముగా అంటే దేవుని వాక్యం దేవుని బీజం. నా శరీరంలో మా నాన్న బీజాలు ఉంటాయి, సర్పబీజంలో సర్ప బీజాలు ఉంటాయి. అవునా కదా? పిల్లరా, దేవుని వాక్యము దేవుని బీజం అంటే ఇప్పుడు గమనించండి. అక్కడ యోహాను గారు రాసినటువంటి పత్రికలో 3:9లో ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఆయన బీజం నిలిచినంటే ఏం నిలుస్తుంది చెప్పండి? వాక్యం నిలుస్తుంది. వాక్యం నిలుస్తుంది. వాక్యం హృదయంలో ఉంటుంది. వాక్యం హృదయంలో ఉంటుంది కాబట్టి అండి, నువ్వు తప్పటడుగులేయవు, నువ్వు పాపము చేయవు, లోకాశల కోసం పరిగెత్తావు, నేత్రాశల కోసం పరిగెత్తావు, జీవోండమ్మని కోసం పరిగెత్తావు. మనలో ఇప్పుడు ఏ బీజం లేదు చెప్పండి? ఏ బీజం లేదు మనలో? క్షయబీజం అంటే దేవుని మూలంగా పుట్టినటువంటి క్షయబీజం ఏంటిదండి? క్షయబీజం, అక్షయ బీజం. అక్షయ బీజం కదా దేవుని వాక్యం. పిల్లరా, దేవుని వాక్యము ఉంటే త్రొట్టిల్లమా? దేవుని వాక్యము ఉంటే త్రొట్టిల్లమా? అదే కదండి ప్రశ్న మనకు. అదేనా మన ప్రశ్న? అది కూడా యోహాను రాసినటువంటి పత్రికల్లో కనపడుతుంది అనుకుంటండి. చూద్దాం అది కూడా ఒకసారి. 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవ్వడును అదండి పాపము చేయడని ఎరుగుదుము. పాపం అనగా ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞ అనగా దేవుడిచ్చిన 66 పుస్తకాలు. దేవుడిచ్చిన 66 పుస్తకాలలో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అది మీరడు. అవునా కదా? ఈరోజు మీరుతున్నామంటే దేవుని వాక్యం అనే బీజం లేకండి. చాలామంది అంటున్నప్పుడు వాక్యం చదవంటే చదవట్లేదు. ఇంక ఎట్లయితే మీరు లోకాన్ని జయిస్తారు? వాడు సాతానుగాడు మనల్ని జయించకుండానే ఏం చేస్తున్నాడు తెలుసా? వాక్యాన్ని విత్తిన వెంటనే ఎత్తుకొని పోతున్నాడా లేదా? అది మీకు అర్థం కావటం లేదు. అవునా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో అనుకుంటాను. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఏమనుంది? 24వ వచనమంట. ఎవరో చెప్తున్నారు చూడండి. వాక్యాలు బాగా తెలుసు, క్రియలు మాత్రము తెలియదు కదా. 4:15 వచనం. త్రోపక్క నుండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే, ఇప్పుడు విన్నారు కదండి, వినిన వెంటనే సాతానుగాడు వచ్చి అండి దేవుని వాక్య బీజం వాక్యమైతే దేవుడు విత్తుతుంటే అది మీరు నిలబెట్టుకోకుండా పట్టుదలతో గట్టిగా పట్టుకోవాలని బైబిల్ చెప్పింది. అవునా? పట్టుదలలో పట్టుకోండి అని అన్నారు. కానీ ఇది పట్టుకోకుండా లోకాన్ని పట్టుకున్నాం కాబట్టి ఇది పట్టుజారి ఏం చేసింది? జారిపోయింది. దీన్ని వెతుకుపోయేవాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతాను. ఏమంటున్నాడా? వాక్యం వారిలో విత్తబడును గాని
వినిన వెంటనే సాతాను వచ్చి వారి విత్తబడిన వారిలో ఎత్తుకొని పోవును అన్నాడండి. అంటే బాగా గమనించండి. ఈరోజు మనము వాళ్ళకు తేడా ఏంటంటే, వారు వాక్యం అనే దేవుని బీజాన్ని హృదయంలో ఉంచుకున్నారు, ఆలోచనలో పెట్టుకున్నారు, అది క్రియారూపంగా చేశారు. ప్రపంచాన్ని, లోకాన్ని జయించినటువంటి మహనీయులే ఎవరు? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఏమండి అపోస్తులు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు. లోకాన్ని జయించడానికి మూలం ఏంటి తెలుసా? వారి విశ్వాసం గలటువంటి వాక్యాన్ని. ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి దినాన్ని దివారాత్రుడు ధ్యానిస్తూ, ఆలోచన చేస్తూ, దేవుని క్రియలు చేస్తూ, దేవునికి అనుకూలమైనటువంటివి ప్రవర్తిస్తూ, దేవునికి లోబడుతూ, దేవునిలో జీవిస్తూ, అనేకులను జీవింపచేస్తూ, అనేక కార్యక్రమాలు ఉంటూ దేవుని పనులు ముగించినటువంటి వారండి. తెలుసా? అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం ఉంటేనే లోకాన్ని జయించగలుగుతాం. వాక్యం లేకపోతే జయించలేమండి. విన్నంత మాత్రం జయించలేం. అందుకని మన జీవితం అంటే ఇంకా లోకాశ వైపే, నేత్రాశ వైపే, ఇంకా జీవోడంబం వైపే. ఈరోజు ఏమండి సండే రోజైనా కూడా మనకు డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏదైనా వస్తుంది అనగానే ఏమండి వెళ్ళిపోతాం. ఏమండి పరిస్థితులను బట్టి, క్రిటికల్‌ని బట్టి ఈరోజు ఒక దాంతో జాబ్ చేస్తున్నాం. దాంతో ఏంటన్నప్పుడు అక్కడున్న వారు సెలవు ఇయ్యలేదు. అలాంటి పొజిషన్‌లో రాలేదంటే వేరు. ఒకళ్ళ కింద నువ్వు పని చేస్తున్నావు కాబట్టి. కదా! నీవు ఫ్రీగా ఉండి కూడా ఏంటంటే ఆరోగ్యం బాలేదని చెప్పేసో, లేకపోతే ఏదో ఒక పని చెప్పేసి నువ్వు రాలేదంటే, నువ్వు దేనికోసమో ప్రాధాన్యత ఇచ్చినట్టు? నీ దేహానికి ఇచ్చినట్టు, నీ శరీరానికి ఇచ్చినట్టు. నీ శరీరానికి ఇచ్చినట్టు నీ శరీర ఆశలు ఉన్నట్టే కదా! శరీర కోరికలు ఉన్నట్టే కదా! అవునా? దేవుని కోసం పని చేయనటువంటి దేహము ఈ దేనికోసం ఆశిస్తుంది? ప్రియమైన దేవుని వల్లరా ఆలోచన చేయండి. కదా! ఏవండి వీళ్ళు జయించడానికి ఇంకొకటి ఏంటన్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు అంటాడు. మనలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? మనలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడా? లోకంలో ఉన్న వాని కంటే అంటే దుష్టుని కంటే గొప్పవాడు గనుక మీరు వాని జయించి ఉన్నారు. మన గురించి కాదండి, గమనించండి. మన గురించి కాదు, గమనించండి. ఆనాడు మొదటి శతాబ్దం ఉన్నటువంటి క్రైస్తవుల గురించి చెప్పబడుతున్న మాట. ఒకవేళ అది నాకు కూడా వర్తిస్తుందంటే మీ ఆత్మీయ జీవితం ఒక పౌలు గారిని ముందు పెట్టుకోండి, ఒక యోహాను గారిని ముందు పెట్టుకొని, ఒక పేతురు గారిని ముందు పెట్టుకొని, ఒక తిమోతిని ముందు పెట్టుకొని, ఒక మరియమ్మను ముందు పెట్టుకోండి, ఒక మార్తను ముందు పెట్టుకొని, ఒక ప్రిస్కిల్లను ముందు పెట్టుకోండి. అవునా కదా? వీళ్ళందరినీ ముందు పెట్టుకోండి. అప్పుడేంటంటే ఓకే ఇది నాకు కూడా వర్తిస్తుంది అనేది అవుతుంది. అవునా కదా? అంటే ఏవండి మనలో ఉన్నవాడు నిజంగా అంటే లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడండి పరిశుద్ధాత్మ. ఏవండి మనం వినియోగించుకోవట్లేదండి. మనం ఎంత మూర్ఖులం అంటే బాగా గమనించండి. ఎంత మూర్ఖులం అంటే బాగా గమనించండి. వెళ్తూ ఏవండి డైమండ్ దొరికిందనుకోండి. ఒక రాయి మంచి గొప్పది దొరికిందనుకోండి. బాగా గమనించండి. అది ఇంట్లో పెట్టుకొని ఒకడు ఏం చేస్తాడంట, మంచం కదులుతుందని మంచం కింద పెట్టుకున్నాడంట. అర్థమవుతుందండి? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇంకొకటి పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. ఎందుకని వినియోగించానంటే దానికి తెలియదు. ఎప్పుడు బురదలో ఉండి ఆ కంపుకు అలవాటు పడిపోయింది. అవునా? ఈ డైమండ్ దొరికినోనికి ఏం చేశాడంటప్పుడు పడుకుంటే మంచం ఊగుతుందని చెప్పేసి డైమండ్ ఏం చేశాడట, మంచం కాళ్ళ కింద పెట్టిండంట. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా ఏంటంటే ముత్యాల కంటే గొప్పది తల కింద పెట్టుకుంటున్నారు. తలలో పెట్టుకోవాల్సింది తల కింద పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటుంటే దయ్యాలు రావని. సిగ్గులే పోతుంది, నువ్వే పెద్ద దయ్యం. తెలుసా మీకు? కళలు రావని. కళలు రావని ఎవరైనా చెప్పింది? నువ్వు చేసినటువంటి ప్రతి పాపం ఉదయం చేసావు, రాత్రిలో అది వస్తుంది. నువ్వు బైబిల్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. అది ఎందుకు ఆపుతే వచ్చేది? ఎందుకు ఆపాలి మీరు చేసిన దుర్మార్గ పనులన్నీ? తలలో ఉండవలసినటువంటి బైబుల్ జ్ఞానికి ఏమండి కళ్ళు ఎక్కడుంటాయి? అవునా? జ్ఞానమైన పుస్తకం ఎక్కడుండాలి? తలలో లేదు, తల కింద ఉంది. అవునా? హృదయంలో ఉండాల్సినటువంటి వాక్యం సెల్ఫ్‌లో ఉంది. లోకంలో ఉన్న వాడిని ఏం జయిస్తావు చెప్పు? లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, జీవోడంబం, శరీరాశ ఏం జయిస్తావో చెప్పు? ఏమి జయించలేవు.
నువ్వు జయించలేకపోవడానికి గల కారణం ఏంటన్నప్పుడేమండి, వాక్యం లేదు, పరిశుద్ధాత్మను మీరు వినియోగించుకోకపోవడం. అవునా? పరిశుద్ధాత్మకు సహాయం చేయడానికే కదా వచ్చింది. మీరు ఎలాగో ప్రార్థన చేయలేదు మీకు తెలియదు. ఆయన మన కోసం ఆయన ఏం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. పంపించినటువంటి దేవుని కుమారుని పరిశుద్ధాత్మను ఏమండి పంపించినా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని మాట వినకపోవడం, ఆయన్ని దుఃఖపరిచేయడం, ఆయన మాట వినకపోవడం. అవునా కదా? తెలియక మొరిటోడు మంచం కింద పెట్టుకున్నట్టు ఏమండి ఈరోజు క్రైస్తవునికి బైబిల్ తెలియక ఈ బైబిల్నే పట్టించుకోడు, మిగతా అన్ని పట్టించుకుంటాడు. శరీరం కోసం 3 సార్లు తింటాడు. అవునా? శరీరం కోసం ఆహారం ఎన్నిసార్లు తింటారు చెప్పండి? 3 సార్లు తింటారు. నేను 3 సార్లు బైబిల్ చదివాను, 3 సార్లు బైబిల్ ఏంటంటే ప్రార్థన చేసుకున్నాను, దేవునితో గడిపాను అన్న వారి చేతులు ఎత్తండి. ఏమండి కనీసం రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు, ఉదయం సాయంత్రం కదా. దీనికి ముఖానికి కనీసం 4-5 సార్లు కడుక్కుంటారు. అవునా? బయటికి పోయేసి కడుక్కుంటాం. అవునా? శరీరానికి ఇంతగానే ఉన్నప్పుడు మీకు శరీరాశలు ఎన్ని ఉండే ఆలోచన చేసుకోండి. ఆత్మీయ జీవితాన్ని బాగుపరచడానికి ఏమండి నీకు నీ దేవుడైన యెహోవా ఏమండి ఆయన ఏంటన్నప్పుడు మనకు వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చదవకపోతే, ధ్యానించకపోతే నీవు లోకాన్ని ఎలా జయిస్తావు? వాడు మనకంటే బలవంతుడు. మనలో ఉన్నవాడు బలవంతుడే. కానీ బలవంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని కూడా మీరు వినియోగించుకోవట్లేదంటే ఏం చేయాలి? వాక్యాన్ని అసలు చదవద్దు అంటే పరిశుద్ధాత్మ సహాయం కూడా అండి వాక్యం ద్వారా దొరుకుతుంది తెలుసా. మెయిన్ మూలం వాక్యం. వాక్యం ఏం చెబుతుందో పరిశుద్ధాత్ముడు అదే మీకు బయలుపరుస్తాడు, అదే మీకు తెలియజేస్తాడు. అవునా? తండ్రి ఏ చెప్తాడో యేసుక్రీస్తు ఏ చెప్తాడో పరిశుద్ధాత్ముడు చెప్పేదన్నీ వాక్యమే. ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించమని చెప్పేది వాక్యమే. సమయాన్ని పోని యొక్క సద్వినియోగం చెప్పబడింది అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అవునా కదా? సమయమందు అసమయమందును వాక్యాన్ని ప్రకటించమని చెప్పేది ఆయన్నే. అవునా? రొట్టి విరిచిటి ఎందును, సావాసందును, ప్రార్థన చేయుట ఎందును, బోధ ఎందును ఎత్తగా ఉండమని చెప్పింది ఆయన్నే. ఇన్ని చెప్పుతున్నటువంటి ఆ మాటలకు ఎక్కడ వినయం విధేయత కనపడుతుంది? లేదండి. వారక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మలో ఉండి చెప్పింది చెప్పినట్టుగా చేశారండి వాళ్ళు. లోబడ్డారండి. అందుకని వాళ్ళు లోకాన్ని జయించారు. పిల్లరా, లోకాన్ని జయించడానికి మూలం ఏంటి? 1 వాక్యము, 2 పరిశుద్ధాత్మ దేవుడు. అవును కదా? అండి వీళ్ళకి జయించిన వారికి అంటే ఈ లోకాన్ని జయిస్తున్నారు కదా, అంటే శరీరాశలు నేత్రాశలు జయిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు మనం ఆలోచన చేస్తండి. గట్టు 3 రెఫరెన్స్ చూసి ముగించేసుకుందాం. ఎందుకంటే వీళ్ళు లోకాన్ని జయిస్తూ తన శరీర ఆశలను నేత్రాశను జీవోడమ్మాన్ని జయిస్తూ వీళ్ళు మళ్ళీ కొన్ని క్రియలు చేస్తున్నారు. ఇలా చేసిన వారికి కూడా వీళ్ళు ఏం దక్కించుకుంటున్నారు, ఏం సంపాదించుకుంటున్నారు, ఇవన్నీ మనం బైబిల్కి వెళ్ళి ఆలోచన చేద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అంటే శరీరాశను నేత్రాశను జీవోడంబాన్ని ఏమండి జయిస్తూ, అవునా, దుష్టుని జయిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని అన్నారు చూడండి. వీళ్ళు ఏం ధరించుకున్నారట? తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. తెల్లని వస్త్రాలు ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం క్షమించండి, 19వ అధ్యాయం 8వ వచనం. ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను. అదండి పరిశుద్ధుల నీతి క్రియలు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకాన్ని జయిస్తూ, అంటే నేత్రాశ శరీరాశ జీవోడంబాన్ని జయిస్తూ, తన దేహానిపైన విజయాన్ని సాధిస్తూ, లోకాన్ని జయిస్తూ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే నీతి క్రియలు. ఏ క్రియలు? నీతి క్రియలు. నీతి క్రియలు అనగా ఇవి కూడా మనకు కష్టమే. సంఘములో జరుగుతున్నటువంటి ప్రతి పని నీతి క్రియ. నీతి గలటువంటి యేసుక్రీస్తు మాటలు చెప్పడం నీతి క్రియ. ఆయన సంఘంలో చేస్తున్న ప్రతి పని నీతి క్రియ. అవునా? అంటే తన దేహంలో జయిస్తూ, ఈ దేహంలో ఉన్నంత వరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, ఆ నీతి గల పనిలో వీరు కూడా అంటే సహకారులుగా ఉండడం, జీవగ్రంథంలో పేరు రాయించుకోవడం, తర్వాత పనిలో నిమగ్నం కావడం, ఒక అకుల ప్రిస్కిల్లాగా పరిచర్య చేయడం,
అవునా కదా? ఇలాగ ఏవండి పరిచర్య చేసేవారు కూడా ఇవన్నీ నీతి క్రియలే. అవునా కదా? ఈ నీతి క్రియలు అంటే లోకంలో ఉన్నటువంటి తన దేహానిపై జయిస్తూ, లోకాన్ని జయిస్తూ ఈ దేహంతో నీతి క్రియలు చేయడం. యేసుక్రీస్తు చెప్పిన మాటలో అంటే సంఘములో చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు చెప్పండి, లోకాన్ని జయించేదే వారి విశ్వాసం గల వాక్యమైతే కదా! నెక్స్టు వారు క్రియల ద్వారా వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తూ జయిస్తున్నారంటే వీరికి ఏమొస్తది చెప్పండి? వీరేం సంపాదించుకుంటారు ఇప్పుడు చెప్పండి? ఓకే. చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం. లోకాన్ని జయిస్తూ, నీతి క్రియలు చేస్తూ ఏవండీ వీరు సంపాదించుకున్నది మొదటి శతంలో ఉన్నవారు ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సింది. ఇయన్నీ చేస్తేనే ఓన్లీ యేసుక్రీస్తు అని విశ్వసించి దేవుని మున పుట్టడం కాదు. కదా! యేసుక్రీస్తు అని ఏవండీ ఎప్పుడైతే విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుతారో, బాప్తిసం పొందిన తర్వాత ఏవండీ లోకాన్ని జయించడం అనగంటే నేత్రాశ, జీవోడ్డము, శరీరాశని జయించి ఏవండీ అదేవిధంగా నీతి క్రియలను చేస్తూ ఏవండీ ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత రాబోయేదే అది భయంకరమైనటి. చూద్దాం. 2:11 ప్రకటన 2 అధ్యాయం 11 వచనం. ప్రకటన గ్రంథం 2 అధ్యాయం 11 వచనం. హ్మ్. హ్మ్. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు కలగదు. జయించేవాడు, లోకాన్ని జయించేవాడు అంటే శరీరాశ, నేత్రాశ, జీవోండము జయిస్తూ, నీతి క్రియలు చేస్తూ వీళ్ళకి ఏ హాని జరగదట? ఏ హాని జరగదు? రెండో మరణం అంటే అగ్నిగుండం అండి. పాతాళ లోకం వీళ్ళకి హానే చేయదట. ఇప్పుడు యేసే క్రీస్తై ఉన్నాడని విశ్వసించావు, నమ్మి బాప్తిసం పొందావు కదా! పొందిన తర్వాత నువ్వేం చేశావు? దేవుని మూలంగా పుట్టావు. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారట? లోకాన్ని జయించుదురు అన్నారు కదా! మొదటి శతాబ్దం వారు జయించారు. ఎలా జయించారు? లోకం అంటే ఏంటి? నేత్రాశ, జీవోడంబం, శరీరాశతో నిండిపోయినటువంటి వారిని ఏమంటున్నప్పుడు దేవునిలోకి తీసుకురావడం, తను శరీరాశలు, నేత్రాశలను జయించడం, జీవోడంబం జయించడం, దుష్టుల నుంచి ఉన్న వారిని తప్పించి నీతి క్రియల ద్వారా వారిని ఏంటంటే ఈ పనులు చేస్తుంది. ఇది లోకాన్ని జయించడం. అవునా కదా! ఇలా జయించిన తర్వాత వీరికి చనిపోయిన తర్వాత ఏ మరణం రాదు? రెండో మరణం. అంటే నరకాగ్నికి తప్పించుకుంటావు. ప్రశాంతంగా ఎక్కడికెళ్ళిపోతావు? విశ్రాంతి స్థలంలోకి వెళ్ళిపోతావు. అబ్రహాం గారితో హ్యాపీగా రొమ్మున ఆనుకుంటావు. లాజరు ఆనుకున్నట్టు. లేకపోతే పాతాళంలో వేదనకరమైన స్థలంలో నీళ్ళు. నాకు కాదండి. అది కూడా ఏంటి నాకు అడిగితే బాటిల్ ఉన్నాయి ఇస్తారు. ఇంకొక బాటిల్ కూడా ఇస్తారు. అక్కడ ముంచితే ఒకటి కూడా రావంట. ఎంత దప్పిక ఉంటుందో ఆలోచన చేయండి. నాలుక అంటుకపోతది. ఇక్కడ మీరు ఫ్రిడ్జ్‌లో లీటర్లు పెట్టుకున్నారు కదా! ఎండాకాలంలో. అవునా? తాగారు కదా! అక్కడ అన్నీ కక్కిస్తాడు దేవుడు. అన్నీ తీసేస్తాడండి. అందుకే ఇక్కడున్నప్పుడే మీరేం చేయాలి? లోకాన్ని జయిస్తూ, నీతి క్రియలు చేస్తూ నీ ప్రాణం విడిస్తే రెండో మరణానికి హాని కాదు. ఇంకోటి ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 5వ వచనం. జయించువాడు అంటే లోకాన్ని జయించేవాడు. లోకాన్ని జయించినవాడు. నేత్రాశ, జీవడమ్మం, శరీరాశ జయించినవాడు. తెల్లని వస్త్రం ధరించుకుంటారు. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టబడదు. అంటే జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటాయి. మీ పేర్లు ఉంటాయా? నిజం చెప్పండి. జీవ గ్రంథంలో నా పేరు ఉంటాయన్న వాళ్ళ చేతులు ఎత్తండి. తుడిపి పెట్టబడలేదు అని చెప్పండి. ఈ సాక్ష్యం రెండేసి నిన్ను డబల్ కాల్ చేస్తాడు. అవునా కదా! తన్ను తను తగ్గించుకొని పాపం ఒప్పుకున్నవాడు ఏమవుతాడు? తన పాపములను ఒప్పుకొని తాను విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. అలా కాకుండా నేను నీతిమంతుడు, నేను ఖచ్చితంగా చేసిన నాకు పరలోకం వస్తుంది అనుకున్నావనుకో, అవునా అలాగనే వెయిట్ చెయ్యి. నీకో సమయం ఒకరోజు వస్తుంది. ఏంటంటే మొత్తము లెక్కేస్తాడు. అలా చేసినప్పుడు నీ నీతి క్రియలు బయటపడతాయి. నీతి జీవితం బయటపడుతుంది. నీ క్యారెక్టర్ చూస్తాడు. నీ ఆలోచన విధానాన్ని చూస్తాడు. ఎన్ని ఆత్మ రక్షించావు, నువ్వు చేతి ద్వారా ఎంత డబ్బు ఇచ్చావు అన్ని ప్రతి లెక్క ఉంటుందండి. నాకిచ్చిన సేవకుడికి ఇచ్చింది లెక్కేస్తాడు. సంఘానికి ఇచ్చింది లెక్కేస్తాడు. మీటింగ్‌కి ఇచ్చింది లెక్కేస్తాడు. ప్లస్ మీరు చేస్తున్న పనిని లెక్కేస్తాడు. అన్నీ నా దగ్గర అయితే ఉండవు గానీ, ఉన్న 10% ఉంటాయి గానీ 100కి 100% ఎవరి లెక్కలలో ఉంటాయి చెప్పండి? నా లెక్కలలో 90% ఉండవు.
10% రాసి పెడతాం. అంటే అన్నీ ఆడ గుర్తుపెట్టుకుంటామండి. అవునా కదా! ఇప్పుడు మీరు చేసే పనులన్నీ నేను అక్కడ గుర్తు చేసుకోను. మీరన్న అన్నీ నేనే అక్కడ గుర్తుపెట్టుకొని అన్నీ ఆడ రాసుకుంటాం. అవునా కదా! ఇచ్చినయి గదండీ! అన్నయి. అవునా కదా! ఇక్కడేమంటున్నాడు? జీవ గ్రంథంలో ఏవండీ పేతురుపడు ఏవండీ ఎవరు? ఫిలిప్పి సంఘం గురించి ఏమన్నాడు? జీవ గ్రంథంలో ఆళ్ళ పేర్లు రాయబడ్డాయి. ఎవరి పేర్లు? ఆ సహకారుల పేర్లు. అంటే సంఘం మొత్తం అండి. స్త్రీలే అనుకుంటారాడ. ఆడ సంఘం మొత్తం గురించి చెప్పబడిన మాట. ఓన్లీ స్త్రీల గురించి అనుకోకండి. అర్థమవుతుందా? సంఘం గురించి, స్త్రీల గురించి. ఆ సహకారుల పేర్లనగంటే ఏవండీ ఫిలిప్పు సంఘమంతా ఎవరికి హెల్ప్ చేసింది? ఎవరికి హెల్ప్ చేసిందండి? పౌలు గారికి. పౌలు గారికి హెల్ప్ చేసింది. స్త్రీలు అనుకున్నారు. స్త్రీలేం చేశారంటే పరిచర్య చేశారు. ఎవరికి? పౌలు గారికి. కదా! ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అంటే రాయబడినటువంటి తుడిపిచ్చి పెట్టుకోకూడదంటే నువ్వు లోకాన్ని జయించాలి. కదా! లాస్ట్ 3:21. 3:21. నేను జయించి అబ్బా! నేను జయించి యేసుక్రీస్తు వారంటున్నాడు. అన్నా యేసుక్రీస్తు వారు జయించిన లోకాన్ని జయించాడా? నేత్రాశను జయించాడా? జీవోండమ్మని జయించాడా? శరీరాశను జయించాడా? దుష్టుల్లో ఉన్న వారిని అందరిని ఆయన నుంచి విడిపించాడా? విడిపించాడు. అవునా? లోకాన్ని జయించాడు. కదా! దుష్టుని జయించాడు. ప్రపంచాన్ని జయించాడు. అందుకనే శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచానికి ఒక్కడే రక్షకుడు. కదా! ఆయనే మార్గం ఒక్కడే ఉన్నాడు. ఎవరు లేరు. 10 మంది లేరు. ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? నేను, నేను జయించాను లోకాన్ని. తండ్రితో కూడా ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడట? ముల్లోకాల సృష్టికర్తైన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి మహానీయుడు ఎవరు చెప్పండి? ఆ! ఎవరు? యేసుక్రీస్తు. ఓన్లీ యేసుక్రీస్తు. నెక్స్ట్ చదవండి. హ్మ్. జయించువాడు ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో, నేత్రాశ, జీవోడంబం, శరీరాశ, దుష్టుల చుట్టూ వారిని తప్పిస్తారో, నీతి క్రియలు చేస్తారో వాళ్ళందరూ జయించిన వారు. ఆ! నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర మనం కూర్చున్నామంటే ఏ సింహాసనం మీద ఉన్నట్టు? ఆ! ఏ సింహాసనం మీద కూర్చున్నట్టు? దేవుని సింహాసనం మీద కూర్చున్నట్టు. ఏవండీ బాగా గమనించండి. హ్మ్. ఈ మధ్య మోడీ కదా! మోడీ ప్రధానమంత్రి కదా! ఈ దేశానికి. ఆయన అయితే ఏవండీ ఆయన కనీసం మనం ఉన్నాం గదా! దేశం అంటే ఆయన పిల్లలము, ఆయన తండ్రి గదా! కనీసం ఏవండీ ఆయన దగ్గరికి ఉండాలంటే కనీసం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండాలి మనం? గేట్ దగ్గరికి రానిస్తారా? రానియరండి. బాడీ గార్డ్స్ ఉంటారు. ఆయన కనీసం 10 కిలోమీటర్లు కూడా ఎవరిని గాని అంత రానియరు. అవునా? అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారేమో. ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నవారు చేతులెత్తండి. ఏవండీ నేను ఎందుకన్నాను తెలుసా? స్టేటస్‌లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెడుతున్నారు. మన బీఓఏ స్టూడెంట్సే గెలిచారు గదా! పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పేసి ఆయన మాటలన్నీ పెట్టినటువంటి స్టేటస్‌లో పెడుతున్నారు. ఏవండీ లోకంలో కాదు, నామకరణ క్రైస్తవులు కాదు. తాము సత్యమెరిగి 66 పుస్తకాల సారమెరిగి 66 పుస్తకాల సారము దగ్గర నేర్చుకున్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు ఏవండీ ఏంటంటే లోకంలో ఉన్న హీరోగా చేసుకొని అతడు గెలిచాడని స్టేటస్‌లో పెట్టుకుంటున్నాడు. మన హీరో యేసుక్రీస్తు మాత్రం వాక్యాలు మాత్రం పెట్టడం లేదు. సిగ్గుచేటండి. ఎందుకు చెప్తున్నానంటే ఏవండీ ఆయన ఈ మధ్య ప్రజల మధ్యకి పోయి చేస్తున్నాడు. ప్రజలు గుంపుకొచ్చే లోపల ఏం చేయాలి తెలుసా? గేటేసేసాడు. అర్థమవుతుందండి? ఇది యూట్యూబ్‌లో వచ్చింది చూసారా? ఆయన ప్రజలలో గెలిచాడు. గెలిచిన తర్వాత ప్రజల దగ్గర పోయి ఆళ్ళ సమస్యలు చూసుకొని చేస్తున్నాడు. చేస్తున్న వెంటనే ప్రజలందరూ చాలామంది వచ్చేస్తున్నారు. ప్రజలు చాలామంది వస్తున్నారని చెప్పేసి ఈయనేం చేయడు తెలుసా? గేటేసేసి లోపలుండి ఒక్కోటి చూస్తున్నాడు. అర్థమైందా? ఆయన దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అంటే ఆయన మీద పడిపోతారనా? లేకపోతే ఏదైనా ప్రమాదం వస్తదనా? లేకపోతే ఏంటని? మన దేవుడు అలా కాదండి. ఆయన సింహాసనం ఎలా ఉంటదో తెలుసా? ఆయన సింహాసనం ఎలా ఉంటదంటే కన్ను విప్పు. మనకంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయేది. అంతలా గొప్ప సింహాసనం దగ్గర
పోయి కూర్చుండే అర్హత మీకు ఇస్తున్నాడు. ఆ లోకములో అంటే ఇక్కడ చిన్న విషయంలో 60, 70, 80 సంవత్సరంలో మీ కక్కుర్తి జీవితం, నీచమైన జీవితం, దేవుని కోసం కాక, దేవుని పని కోసం కాక, మీ పని నిమిత్తము దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, మీ సన్నిధిలో ఎరుగుతూ, ఇక్కడ ఆనందాన్ని వదిలేసి, అక్కడ ఆనందానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే, పరలోకమందున దేవుని ఏవండీ సింహాసనం విడుచుకొని, నువ్వు పాతాళానికి పరిగెత్తుతున్నావని అర్థం. లోక జీవితాన్ని విడిచిపెట్టలేమా? పంది తన ఏమంటాను? తన స్వభావాన్ని విడుచుకోదు. అది కడిగి ఏవండీ సింహాసనం కూర్చున్న తన స్వభావం ఏంటి? మళ్ళీ పంది ఏం చేస్తది? బురదలో పడుతుంది కదా! కుక్క తిన్నంత వరకు తింటది. కక్కేస్తది. ఆకలినప్పుడు మళ్ళీ పోతది. మనకు కూడా ఏంటంటే మన జీవిత స్థితి ఉంది కాబట్టే మొదటి శతాబ్దంలో అంత మహానీయులు ఉన్నప్పుడే ఆ పత్రిక రాయించాడంటే, ఆ కాలంలో ఉన్నారంటే ఈ కాలం ఎంతమంది ఉన్నామో మనం ఆలోచన చేయండి. ప్రేమైన దేవునులారా, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు అంటే ఏమండి మొట్టమొదటిగా దేవుని యేసుక్రీస్తుని నమ్మి ఏమండి క్రీస్తే రాజుగా నమ్మిన వాడందరూ దేవుని మూలం పుట్టారు. అది మొదటి మెట్టు. అది మీరు ఉన్నారని నమ్ముతున్నాను. 100% మీరున్నారు. రెండో మెట్టు నుంచి 1% కూడా లేరు. మన జీవితం సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, డంబమును ఇవి జయించాలి. నీతి క్రియలు అనేటివి మనం పెట్టుకొని ఏంటంటే సాతాను బంధించినట్టు మన సహోదరులను రక్షించాలి. ఇది నీతి క్రియలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఏది నీతి? దేవుని వాక్యం చెప్పి వాక్యంలో ఉన్న ఏంటంటే దేవుని పిల్లలు మళ్ళీ సంఘంలోనికి తీసుకురావడం కదా. ఈ క్రియలలో నేత్రాశ, జీవోండము, శరీరాశ ఇవన్నీ ఏమండి నీతి క్రియలు చేస్తూ ఏమండి మనం ఏం చేయాలి తెలుసా? ఈ భూమి మీద చచ్చిపోయిన తర్వాత మనకు వచ్చేటి ఈ 3 అవునా కదా? ఏంటంటే చెప్పండి. రెండో మరణం హాని చేయదు, అవునా కదా? జీవ కిరీటం ఉంటుంది, తర్వాత జీవగ్రంథంలో పేరు వెళ్ళిపోదు. 3 తండ్రి సింహాసనంలో కూర్చుంటాం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తే మనకు రాబోయేది ఏంటన్నప్పుడు రెండో మరణము రాదు, జీవ కిరీటం ఉంటుంది, జీవగ్రంథంలో పేర్లు తుడిపెట్టవు. లాస్ట్గా ఏమంటున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి ఏ సింహాసనం మీద కూర్చుంటాడో ఆ సింహాసనం మీద మనల్ని కూడా కూర్చోబెట్టాడు. ఎవరిని? దేవుని మూలంగా పుట్టినవారు, దేవుని మూలముగా లోకాన్ని జయించిన వారు, దేవుని మూలముగా పుట్టి దేవుని క్రియలు నెరవేర్చే వారికి మాత్రమే. అంతేగాని ఏంటి మన ఇష్టానుసారంగా జీవించడం మాత్రం కాదు. ఓకే, మీరందరూ దేవుని మూలంగా పుట్టిన వారిని మొదటి మెట్టెక్కారు. ఇంకా మీ శరీరాశను, నేత్రాశను, జీవము డంబాన్ని, పరిశుద్ధపు నీతి క్రియలను అన్నీ మీరు నెరవేరుస్తేనే మనకు ఆ రాబోయే పరలోకం సింహాసనం దక్కుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమున వందనం చెల్లిస్తున్నాం. మీ మాటలు తెలియజెప్పాను. విన్న మీ పిల్లలు నాయన దుష్టుడు ఎత్తుకుపోకుండా భద్రంగా మీ వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని జీవితంలో పాటించి మీకు మహిమకరంగా తండ్రి భూమి మీద జీవించి అనేక ఆత్మలు రక్షించే పిల్లలుగా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ మా ఆత్మీయ తండ్రి గారు చెప్పబోతుండగా తండ్రి మా ఆత్మీయ తండ్రికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మంచి జ్ఞాన వివేకాన్ని అనుగ్రహించండి. వింటున్న మా అందరికీ బుద్ధి, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని, జరగబోతున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరికీ థ్యాంక్ యూ.